ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమామి గౌడపాదం చ శంకరం శ్రీ సురేశ్వరం స్వామినం సచ్చిదానందమింద్రం తం మోక్షరూపిణి. ఇందులో ఈ 6 ప్రశ్నలను తెలుసుకుందామన్న జిజ్ఞాసతో విచారం చేస్తారు. అనాది కాలం నుంచి మనిషి ఈ విచారం చేస్తున్నాడు అని స్వామీజీ అన్నారు. విచారంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. రకరకాల వ్యక్తులు అంటే వాళ్ళ బుద్ధి స్థాయిలో తేడా ఉంది. అందరూ ఒకే రకంగా విచారం చేయటం లేదు. ఉదాహరణకు చెప్తాను. ఈ ప్రపంచం ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది అని ప్రశ్న వేస్తాను, నిజమే. ఈ ప్రపంచం యొక్క మూల కారణం తెలుసుకుందామనుంది. కానీ ఇప్పుడు వైజ్ఞానికులు, సైంటిస్టులు ఉన్నారు. ఈ జగత్తంతటికి, ఇంత విశాలమైన జగత్తుకు మూలతత్వం ఒకటి ఉందా? ఒకే ఒకటైన మూలతత్వం ఉందా? ఒకే వస్తువు ఉండాలి. ఇప్పుడేమవుతుంది, మనకు నానా కనిపిస్తుంది. ఈ ప్రశ్న వేస్తారు, నిజమే. కానీ ఈ ప్రశ్న వల్ల వాళ్ళు తెలుసుకోదగింది ఏమిటి? ఎందుకు వేస్తున్నారు? ఎందుకు తెలుసుకోవాలంటున్నారు? ఇప్పుడు సైంటిస్టులు అంటే వైజ్ఞానికులు ఎన్నో శతాబ్దాల నుంచి పరిశోధన చేస్తున్నారు. తెలుసుకుంటే వాళ్ళకు కలిగేది ఏమిటి? ప్రపంచమును తన అదుపులో పెట్టుకొని కావలసినవన్నీ వస్తువులు తయారు చేసుకుందామన్న వాళ్ళ కోరిక. అంతేగాని ప్రపంచమును దాటిపోయి బ్రహ్మస్వరూపమును తెలుసుకుందామన్న ఆ జిజ్ఞాస లేదు వాళ్ళు. అదే ప్రశ్నను అందరూ వేస్తారు. ఎట్లాగైతే సుషుప్తిని లౌకికులు వేస్తారు, లౌకికులు తెలుసుకుంటారు. వైజ్ఞానికులు వేస్తారు, మనోవైజ్ఞానికులు వేస్తారు. శకున అపశకునాల గురించి చూస్తారు, చూడండి, వాళ్ళు చూస్తారు స్వప్నాన్ని చూసినట్టు. అట్లా వివిధ దృష్టుల నుంచి చూస్తారే గాని అదే నా స్వరూపం, నేను దాన్ని తెలుసుకుంటే మోక్షం పొందాలన్న మోక్ష జిజ్ఞాసతో కాదు. అందుకని పాశ్చాత్య దర్శనాల్లో ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు వైజ్ఞానికులకు కూడా జగత్తు యొక్క మూలతత్వం ఏమిటి అని తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేద్దామని? తెలుసుకుంటే ఈ ప్రపంచం అదుపులో పెట్టొచ్చు. ఎట్లాగైతే ఇప్పుడు అనేక విషయాలు, మోటార్ వాహనాలు, రైలు ఇంజన్లు, విమానాలు ఇవన్నీ కనిపెట్టారో, సెల్ ఫోన్లు, టీవీలు, ఇట్లాగే మూలతత్వం తెలిస్తే ప్రపంచంలో కావలసిన వస్తువులన్నీ మనం తయారు చేసుకోవచ్చు. ఎట్లాగైతే బంగారం నుంచి ఆభరణమే పుట్టదు, ఆభరణం ఇంకొక మట్టి నుంచి పుట్టదు, కుండ మట్టి నుంచే పుడుతుంది అంటే సామాన్యంగా చెప్తున్నా. అవి ఉండొచ్చు, అది వేరే విషయం. మట్టి ఆభరణాలు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. అంటే ఏ వస్తువు దేని నుంచి పుడుతుందో తెలిస్తే బంగారం నుంచి ఎందుకు తెలుసుకుంటున్నాం? ఈ ఆభరణాలన్నీ దేంతో చేసావయ్యా అంటే బంగారం. అంటే నేను కూడా బంగారంతో ఈ ఆభరణాలు చేసుకోవచ్చు అందుకని అడుగుతున్నాడు. అక్కడ కారణ జిజ్ఞాస, కార్యమును చేసుకుందామని, ఇంకా కొత్త కార్యాలు తయారు చేసుకుందామని కారణ జిజ్ఞాస. ఆ కారణ జిజ్ఞాస వేదాంత జిజ్ఞాస కాదు.
కారణ జిజ్ఞాసలు లౌకికుల జిజ్ఞాస కారణం, సైంటిస్టుల కారణత్వ జిజ్ఞాస వేరే అది. అట్లాగే ఈ ఇల్లు ఎట్లా తయారైంది అని అడిగితే నేను ఇట్లాగే కట్టుకుంటాను అని అర్థం, అంతేగాని ఇల్లును దాటిపోయి మూలతత్వంలో చేరి అక్కడ కూర్చుంటాను అని కాదు అక్కడ. అట్లాగే ప్రపంచంలో ఏ ఇప్పుడు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్కటి అవసరం వస్తున్నాయి, అవునా? ప్రపంచంలో అనేక శక్తులు ఉన్నాయి. భూమికి శక్తులు ఉన్నాయి, అగ్నికి శక్తులు ఉన్నాయి, వాయువుకు శక్తులు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నీటికి శక్తి ఉంది, ప్రవాహం వల్ల శక్తి పుడుతుంది. వెలుతురుకు శక్తి ఉన్నది, సూర్యకాంతికి శక్తి ఉన్నది. అగ్నిశక్తి, రసాయన శక్తి, భౌతిక శక్తి, అనేక శక్తులను అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ శక్తులు ఆయా వస్తువుకు ఆయా శక్తులే ఉన్నాయి, అవునా? రసాయన పదార్థాల్లో ఆయా పదార్థానికి ఆయా శక్తి ఉంది. అయితే వీళ్ళేమంటున్నారంటే అన్ని శక్తులు కలిగిన ఒకే వస్తువు ఉందా? ఒక్క వస్తువు నుంచే ఈ శక్తులన్నీ పుడతాయి. అన్ని శక్తులు అంటే ఆహారం దాని నుంచే వస్తుంది, మన్ను దాని నుంచే వస్తుంది, రాయి దాని నుంచే వస్తుంది, మనిషి దాని నుంచి వస్తుంది, ప్లాస్టిక్ దాని నుంచే వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లోహం నుంచి ఒక్కొక్క పదార్థాలు చేస్తున్నాం. అన్ని లోహాలను కలిపేటువంటి ఒక మూల లోహం ఉందా? ఒక్క లోహం నుంచి అన్ని లోహాలు చేయవచ్చు. అట్లా ఒక్క మూల వస్తువు తీసుకుంటే అనంత శక్తులు పుడతాయి. అటువంటి ఒక్క శక్తి ఉందా? తెలుసుకొని ఏం చేస్తావు? కావలసినన్ని లోహాలన్నీ ఒకే దాని నుంచి నేను తయారు చేసుకుంటా. అందుకోసమే కారణ జిజ్ఞాస. కానీ వాళ్లకు ఈ నామరూపాలను దాటి ఆ స్వరూపం చేరుదామన్న జిజ్ఞాస లేదు. అది లౌకికుల జిజ్ఞాస. పాశ్చాత్యులు అట్లాగే కూర్చొని తోచక ఇది ఎందుకు పుట్టి ఉంటుంది. ఇక మన వాళ్ళు ఏమంటారు, నీకేం పని లేని మాటలు ఇవన్నీ ఎందుకో, నీ పని చేసుకోపో అంటారు. వీడంటాడు చెయ్యరు, ఉడికే కూర్చుంటాడు. వీళ్ళందరూ ఎట్లా ఎందుకు పోతున్నారు, అదేమైంది ఇదేమైంది. ఇవన్నీ మనస్సుతో, అంటే జాగ్రత్త మనస్సుతో, తర్కానికి పరిమితమైన అనుమాన ప్రమాణం ఉన్న మనస్సుతో ఊహిస్తాడు, కల్పిస్తాడు. కొంచెం ఒక పక్క తీసుకుంటాడు, ఇంకో పక్క ఊహించి పెడతాడు. ఇవన్నీ ఊహించి కాల్పనిక రూపాలే కానీ వస్తుతత్వాన్వేషణ కాదక. ఎందుకంటే మొత్తం జగత్తును ఎవరు పరిశీలించలేరు. జగత్తులోని ఒక్క ముక్క తీసుకొని ఇక మిగిలింది ఇట్లాగే ఉంటుంది అని ఊహించి పెట్టడం. ఒక్క మనిషిని చూసుకొని అందరు మనుషులు ఇట్లాగే ఉంటారు అంటాం. ఒక్క మనిషిని చూసేస్తే నేను పోయి పరిశీలన చేస్తాను, ఏమిటి కర్ణాటకకు పోతాడు. ఒక మనిషిని చూసి కన్నడిగులందరూ ఇట్లా ఉంటారు. ఒక తెలుగు వాడిని చూసి అందరు తెలుగు వాళ్ళు ఇట్లాగే ఉంటారు. ఒక బెంగాలీని చూసి అందరూ బెంగాలీ భాష మాట్లాడిన తర్వాత అందరూ ఒకే రకంగా ఉంటారా ఏంటి? ఒకే వస్తువు నుంచి పుట్టుకొచ్చారా ఏంటి? అందరికందరూ అది ఒకటే రకంగా ఉండటానికి. ఇదేం ఒకే బంగారం నుంచి పుట్టిన ఆభరణాలన్నీ ఒకే రకంగా ఉన్నాడు. అట్లా ఇవన్నీ ఒక్క వస్తువుని చూసి మిగిలినవన్నీ సామాన్యీకరణంతో చేసేస్తున్నారు. ఇటువంటి అన్వేషణ అనుమాన ప్రమాణంతో, మనిషి బుద్ధితో చేస్తున్న అన్వేషణలు. దీంతో కారణతత్వం తెలియదు. అయితే ఇప్పుడు మనది కొంచెం చెప్పి మళ్ళీ దీన్ని చెప్తాం. కనుక ఈ రకమైన అన్వేషణ. ఇంకో విషయం అందులో స్వామీజీ ఏమన్నారు, తాను ఈ విధంగా ఆలోచించి తనకు తట్టినటువంటి కల్పనలు, ఊహలు ఇంకొకటికి చెప్తాడు. అతడు నాలాంటి జీవుడే, అతడు జీవబుద్ధి నుంచే, జాగ్రత్త దృష్టి నుంచే, అనుమాన ప్రమాణంతోనే అతను కల్పన చేస్తాడు. కల్పనల్లో అతను కొంచెం వేరుగా చేస్తాడు, కానీ బుద్ధి అదే జాగ్రత్త దృష్టి, అదే అనుమాన ప్రమాణ దృష్టి. కొంచెం కల్పన వేరుగా ఉండొచ్చు. ఆయనన్నది నేనన్నది అన్ని ఒకచోట పోగు చేసుకుంటే జ్ఞానం అవుతుందా? ఎట్లా అంటే రామకృష్ణ పరమహంస చెప్పిన ఉదాహరణ ఏనుగు గురించి తెలుసుకోవటం. నలుగురు గుడ్డివాళ్ళు ముట్టి, ఒకడు గోడ అన్నాడు, ఒకడు స్తంభం అన్నాడు, ఒకడు తాడన్నాడు, ఒకడు పెద్ద చేట అన్నాడు. పెద్ద చాట. ఏమిటయ్యా ఏనుగు అంటే నాలుగు రకాలు చెప్పాడు. ఇంకొకడు అన్నాడు, మీరంతా ఏకపక్షంగా మాట్లాడుతున్నారు, మనం పరస్పరంగా ఇతరుల అభిప్రాయాలన్నీ, మీ అనుభవాలన్నీ ఒక్కచోట చేర్చుకొని ఒక సమష్టి రూపం చేద్దామన్నాడు. ఒకడు చేట అన్నాడు, ఒకడు గోడ అన్నాడు, ఒకడు స్తంభం అన్నాడు, ఒకడు తాడన్నాడు, ఒకడు ఇంకేదో అన్నాడు, ఒకడు పైకెక్కి టేబుల్ అన్నాడు, కాదా పైన టేబుల్ లాగుంటుంది అన్నాడు. ఇవన్నీ కలిపి సంగ్రహం చేస్తే అది ఫిలాసఫీ అయిందా? పరమార్థ శాస్త్రం అయిందా? దేనిది? ఏనుగు గురించిన పరమార్థ శాస్త్రం అవుతుందా? అట్లా అన్ని పోగు చేసుకుంటే, ముక్కలు పోగు చేస్తే పూర్ణ వస్తువు పుడుతుందా? అందుకని పాశ్చాత్యుల అన్వేషణలో ఏకదేశంతో, ఏకపక్షంతో అన్వేషించి కలిగిన భావాలన్నీ ఇందులో కల్పనలు, ఊహలే ఎక్కువ ఉంటాయి, వాస్తవాలు తక్కువ. అటువంటివన్నీ పోగు చేసి, ఎందుకంటే గౌడపాదులు చెప్పినట్లు ఎట్లా చూస్తే అట్లాగే కనిపిస్తుంది.
అదేమన్నాడు? సతుపశ్యతి అని, తద్భావం సతుపశ్యతి అని. ఏ దృష్టితో చూస్తే వాడికి అట్లాగే కనిపిస్తుంది. అంటే జగత్తు సత్యమును ఒప్పుకోవటం, ఒక్కొక్క ముక్కనే వాళ్ళు పరిశీలించటం, ఇట్లా చెయ్యటం వల్ల ఈ ఊహలన్నీ కలుపుకొని చేసుకుంటే అది వాళ్ళ పాశ్చాత్య దర్శనం. ఇందులో ఇంకొక లోపం ఏమిటంటే, వైయక్తిక అనుభవాలను చూడటమే కాకుండా అంతఃకరణ శుద్ధి అనేది వాళ్లకు లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు పాశ్చాత్య దర్శనాల్లో ఉండే దర్శనకారుల్లో ఎవరో ప్రాచీన కాలమైనటువంటి అత్యంత ప్రాచీన కాలపు సోక్రటీస్ లాంటి వాడిని ఒక్కడిని వదిలేస్తే మిగిలిన వాళ్ళందరికీ అందరూ మెంటల్ కేసులు. అందరికీ అర్థం. పాశ్చాత్య దార్శనికులు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎవరు రాయరు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు రాయరంటే ఉన్నాయి కొన్ని. అది చూస్తే భయంకరులు వాళ్ళ జీవితం. కొందరు ఉంటారు చూడండి, ఇక్కడ పిచ్చి పిచ్చికి వాగుతాడు, అందరితో గయ్యాళి స్వభావం, అందరితో పోట్లాడతాడు, ప్రతిదానికి విసుక్కుంటాడు, ఏదో పిచ్చి పిచ్చికి వాగుతాడు, పిచ్చి పిచ్చికి చేస్తాడు. కొందరు హంతకులు, కొందరు ఏమేమో చేస్తారో అట్లాంటి వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమన్నారు, దార్శనికులు అంటే అందరికంటే పిచ్చి పిచ్చిగా ఉంటాడు, పిచ్చికి వాగుతాడు, పోట్లాట పెట్టుకుంటాడు, ఏమేమో చేస్తాడు, ఇట్లాగే ప్రసిద్ధికి ఎక్కింది అక్కడ. పాశ్చాత్య ప్రపంచంలో దార్శనికులు అంటే పిచ్చి పిచ్చిగా వాగుతారు, పిచ్చిగా ఉంటారనేదే ఉన్నది. మన దగ్గర అంతఃకరణ శుద్ధి, గురుముఖత సేవ, ఈ అంతఃకరణ శుద్ధి, యమనియమాలు, శమధమాదులు ఉంటేనే తత్వ దార్శనికుడు అన్నారు కానీ, ఆధ్యాత్మిక సాధన అన్నాం కానీ, పిచ్చి వాళ్ళని ఎవరు, గయ్యాళి ఎవరు, పిచ్చి వాళ్ళని ఎవరు, మన వాళ్ళని దార్శనికులు అనలే. అన్నామా? మన ఋషుల్లో ఎవరన్నా పిచ్చివాళ్ళుగా ఉన్నారు? అట్లా ఎవరూ లేరు. అందుకోసం వాళ్ళకి అంతఃకరణ శుద్ధి అంటున్నది లేదు. అయితే ఒక్క విషయం చెప్తాను చూడండి. ఈ స్వామీజీ ఇక్కడ అన్నమాట పాశ్చాత్య దర్శనానికి వర్తిస్తాం, కానీ భారతీయ దర్శనానికి అట్లా ఉండదు. ఒకటి మనము అంతఃకరణ శుద్ధి, ఒకటి గురుముఖత తెలుసుకోవటం, ఒకటి. ఈ రెండు మనకున్నాయి, ఈ రెండు వాళ్ళకు లేవు. అంతఃకరణ శుద్ధి, అసలు అంతఃకరణ శుద్ధికి కావలసిన శమ, దమ, వివేకం, వైరాగ్యం, అంతర్ముఖత, శ్రద్ధ, భక్తి ఇవేవి అక్కర్లేదన్నారు. నీ బుద్ధికి తోచింది నువ్వు ఊహించుకో అన్నారు. దీనివల్ల ఎంతవరకు పోతారు? పోయినా ఊరికి ఒక ఐడియాలాగా, ఊహలాగా స్ఫురిస్తదే కానీ, ఒకవేళ కొంత స్ఫురించినా ఊహలాగా స్ఫురిస్తదే కానీ అది అనుభవంలో నిలవదు. అది వాడికి ఉపయోగపడు. తాను కనిపెట్టింది తానే ఆచరించలేడు. అక్కడ చెప్పిన దార్శనికులు ఎన్నో చెప్పారు, చెప్పిన దాంట్లో వ్యక్తిగతంగా ఒక్కడూ ఆచరించలేదు. మన ఋషుల్లో ఈవెన్ న్యాయ వైశేషికుడు, సాంఖ్యులు, గౌతముడు వాళ్ళు చెప్పింది అద్వైత మోక్షం కాకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం స్వయంగా ధ్యానం, యోగ సాధన ఏళ్ల తరబడి చేసి వాళ్ళు చెప్పిన వైయక్తిక అనుభవమే కావచ్చు, కానీ అనుభవం వరకు పొందారు. రాగద్వేష రాహిత్యం అంటే ఆ స్థితికి పొందారు. వాళ్ళు చేశారు. దేహం కాదు అంటే ఆ దేహం కాని స్థితికి వచ్చారు. వైయక్తిక అనుభవాలు కావచ్చు, కానీ మన దర్శనాలన్నీ అనుభవాలే. మన దర్శనాలన్నీ అనుభవాలే. వాళ్ళ దర్శనం ఏది అనుభవం కాదు. ఎంత లోతైన మాట్లాడినా అదన్నీ ఊహనే కానీ ఏది అనుభవం కాదు, అన్నీ ఊహలే. పాశ్చాత్యాలు. అయితే ఒకటి, మనం అనాది ప్రపంచం అన్నాం గనక, అనాది అంటే ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్నది అనేది అది లౌకిక అర్థం. వేదాంతంలో అనాది అంటే ఇప్పుడున్నదే ఎప్పుడూ ఇట్లాగే ఉంటుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఏ విధంగా అనేకంతో కూడుకున్నదో ఇట్లాగే ఎప్పుడూ ఉంటుంది. నిత్యం అని అర్థం. స్వప్నం ఎప్పుడు చూసినా నానాత్వంతో కూడి ఉంటుందా? లేకపోతే స్వప్నంలో ఒక్కొక్క వస్తువు మీరు కొత్త, ఇప్పుడు మీ అమరావతి కడుతున్నట్టు కొత్తగా మొదలు భూమి సేకరించి, మళ్ళీ భూమి చదును చేసి, మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టి, మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టి, కళలో ఒక్కొక్క బిల్డింగ్ కడతారా? ఈవెన్ సాంఖ్య ప్రక్రియ ప్రకారం కూడా చూస్తే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఇంతసేపు చెప్పానే నేను, డార్విన్ చెప్పింది కింది పాఠంలో చెప్పాం కదా. డార్విన్ ఏమన్నాడు, మొదలు జడ వస్తువులు పుడతాయి, తర్వాత చిన్న చిన్న పురుగులు పుడతాయి, తర్వాత ఏకకణ జీవులు, తర్వాత క్రిములు, కీటకాలు, తర్వాత అట్లా క్రమంగా పెరిగితే, అంటే సృష్టి జరిగితే మొదలు తామసిక వస్తువులు పుడతాయి, తర్వాత రాజసం పుడుతుంది, తర్వాత సాత్వికం పుడుతుంది. అట్లా ఉంటుందా? మొదలు తామసం పుట్టినప్పుడు సాత్వికం ఉండదా? అది ఏం సృష్టి, అదేం మాట? కేవలం తామసం, రాళ్ళు ఉంటాయి అంతే. అట్లా కొన్ని ఏళ్ళు ఉంటుంది. ఎన్నేళ్ళు ఉండాలి? తర్వాత రాజసం పుడుతుంది. మన ఏమిటయ్యా, మన చేతులు కూడా ఒకటొకటి అవుతాయా? ఒకటొకటి, ఈ వేలు ముందు అవుతుంది, తర్వాత ఈ వేలు, తర్వాత ఈ వేలు, ఇట్లా తయారు చేసుకుంటాం ఏంటి? అట్లా
అది 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 ఏర్పడే దృష్టి విచిత్రమైన దృష్టి. వస్తువుల్ని ఒకటొకటిగా విడగొట్టి ఒకదాని తర్వాత ఒకటి క్రమబుద్ధి పెట్టడం, వాళ్ళు కాలంలో క్రమబుద్ధి పెట్టి చూడటం. అందుకని మొదలు తమో గుణం పుడుతుంది. సృష్టి అంటే సత్వరజస్తమో గుణాల యొక్క సమ్మిళిత రూపంలో పాళ్ళు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఒకళ్ళలో సత్వగుణ పాలు ఎక్కువ ఉండి రజోగుణం తక్కువ ఉంటే తమో గుణం ఇంకా తక్కువ ఉంటుంది. ఇంకొకళ్ళలో కొంచెం అంటే సత్వరజస్తమో గుణాల మూడు గుణాలు ఉంటాయి సృష్టి అంటే. అంటే 3 గుణాల పాలులో ఎక్కువ తక్కువలు ఉంటాయి, కానీ 3 ఉంటాయి. అవునా? సత్వరజస్తమో గుణాలు 3 ఉంటే ఈ మూడింటిలో కొందరిలో సత్వాంశం ఎక్కువ, రాజసాంశం తక్కువ, కొందరిలో రాజసాంశం ఎక్కువ, సత్వగుణాంశం తక్కువ. కానీ 3 కలిసి ఉంటేనే సృష్టి జరుగుతుంది. అంతేగాని కేవల తమస్సు ముందుంటుందట కొన్ని కోట్ల ఏళ్ళు, తర్వాత కొంచెం రాజస్సు పుడుతుందట, మళ్ళీ అది కోట్ల ఏళ్ల తర్వాత సత్వం పుడుతుందట. మరి ఇప్పుడు పుడితే అంతా సత్వం అయిపోయి తమస్సు అంతా అయిపోవాలి. మరి ఇక నుంచి అంతా సాత్వికమే పెరుగుతుందా ఇప్పుడు మనుషుల్లో? మరి అదే సృష్టి క్రమం తీసుకుంటే ఇక నుంచి మనిషి పుట్టిన తర్వాత సాత్వికం వచ్చిందంటే ఇంకా ఇప్పుడు సాత్విక గుణమే ఎక్కువ కావాలి. అవుతుందా అట్లా? అది ఏమిటి కనుక అవన్నీ నిలవవు. కల్పనకు తలా తోక లేదు. మనం అంటారే, అదేమంటారు, కథ కంచికి అని, అట్లాగే అని. కథ కంచికి అంటే తలా తోకలేదు ఎక్కడికో అని అర్థం అన్న. కథ కంచికి అంటే అది ఎక్కడికో మనం ఎక్కడికో అని అర్థం, అంతే. దానికి దీనికేం సంబంధం లేదు. ఆ విన్న కథను జీవితానికి అన్వయించుకోరాదు, జీవితానికి పడు. ఊరికే విన్నాం, అది అటో వదులుతాం, మనం ఇటు పోతాం. అంటే కథ కంచికి మనం ఇంటికి అంటే కథ ఎటో పోతుంది, మనం ఎటో జీవిస్తాం. కథ కంచికి అనేకంటే నేడు రేపు వేదాంతం అవుతుంది. వేదాంతం కంచికి మనం ఇంటి అంటే వేదాంతమును మన జీవితంలో పెట్టుకొని మనతో తీసుకెళ్ళాం. కథను అటు పాడేస్తాం, మనం ఇటు పోతాం అని అర్థం. అంతే కదా. కథ కంచికి అంటే కథకి ఇదే అర్థమా, మరి ఆ వాక్యానికి ఇదే అర్థమా, మరేమో నాకు తెలియదు. నాకు తోచిన అర్థం నేను చెప్తున్నాను. కథ కంచికి మనం ఏంటంటే ఆ భిన్న కథ జీవితాన్ని బాగుపరిచేది, జీవితంలో ఆచరించేది కాదు. ఊరికిట్లా వింటాం, అటు వదిలేస్తాం, మనం ఇటు పోతాం. మన ధోరణి మనది, అది విన్నది అటు అని అర్థం. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తామంటారు, అదే అర్థం ఈ కంచికి మనం. అట్లా వాళ్ళవి కల్పనలు అవి జీవితానికి సంబంధం లేవు, ఊరికే ఊహిస్తారంటే. ఒకడు ఊహించిన దానికంటే ఒకడు ఊహించాడు అనుకోండి, ఊహించింది అందరు వినేశారు, పాతబడిపోయింది. ఇంకెవరన్నా కొత్త కల్పన చేస్తే ఇది బాగుందయ్యా చెప్పు, ఇది బాగుంది అంటారు. ఎందుకు? ఇన్నాళ్ళు విన్న కథ కంటే ఇది కొత్తగా ఉన్నది కదా, విందామంటారు. అంతేగాని ఎవరన్నా పనికొచ్చిందా? అది ఎవరికన్నా పనికొచ్చిందా? ఎవరన్నా దాంతో బాగుపడ్డారా? జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయి? ఏం లేదు. దానివల్ల అనుభవ దృష్టికి మాత్రం సంబంధం లేదు. అయితే మనది ఎప్పుడూ ప్రతి సృష్టి లోపల ఋషులు ఉంటారు, సాధకులు ఉంటారు, పామరులు ఉంటారు. ఎందుకు? సత్వరజస్తమో గుణాలు ఉంటే కొందరు సత్వపాలు ఎక్కువ ఉన్నవాళ్ళు, కొందరు సత్వరజస్తమో గుణాలు మిశ్రణ, కొందరు రజోగుణ పాలు ఎక్కువ ఉన్నవాళ్ళు, అందరూ ఉంటారు. కేవలం వీళ్ళే ఉండాలని ఏముంది అక్కడ నియమం? సృష్టిలో ఎప్పుడూ కనిపిస్తుంది. అయితే కేవల జ్ఞానులు ఉంటారు, ఋషులు. వాళ్ళు జ్ఞానులంటే వాళ్ళు సాధన చేసి పొందిన వాళ్ళు కాదు, ఎప్పుడో పొంది ఉంటారు, పూర్వజన్మలోనో పూర్వకల్పనలో. అందుకే సృష్టి ఆదిలో వాళ్ళు జ్ఞానులుగానే పుడతారు. సృష్టి కలిగిందంటే జ్ఞానులుగానే ఉంటారు. కళ లోపల మనుష్యులు, చెట్లు, గోడలు మనం అందరిని చూడమా? ఇందులో కొందరిని జ్ఞానులు, కొందరిని అజ్ఞానులు, అందరినీ కలిపి కళలో కంటాం కనమా? అట్లా. అయితే సుప్త ప్రబుద్ధ ఇవ అని సూత్ర భాష్యంలో అంటారే భాష్యకారులు, ఋషులు జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే నిద్రపోయి లేచిన వాడికి నిద్ర పోకముందు ఏ జ్ఞానాలు ఉండేనో ఆ జ్ఞానాలన్నీ లేచేసరికి ఉన్నాయి, అంతే. వాళ్ళు ఏమీ సాధించలే, అన్నీ ఉన్నాయి అంతే, మున్పట్లాగే. ప్రయత్నంతో సాధించింది కాదు. ఒకళ్ళు ఋషులు, జ్ఞాని ఋషులు, సృష్టి ప్రళయం జరిగి సృష్టి జరిగేసరికి అంతా ఉన్నదంతే అట్లా. రెండవది ఏమిటంటే వామదేవుడు పూర్వజన్మలో విచారం చేశాడు, శ్రవణం చేశాడు, మననం చేశాడు. నిధిధ్యాసన చేస్తూ ఉంటే మనస్సు తట్టుకుంటున్నది. ఏదో ప్రతిబంధాల వల్ల పూర్వపు ప్రతిబింబం, పాపబలం ఏదో ఒకటి గట్టిగా అంటుకొని మనన నిధిధ్యాసన కొంచెం చేస్తున్నాడు, కొంచెం జరగనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. అట్లా ఉండిపోయి జన్మ ముగిసిపోయింది. తరువాత జన్మ తల్లి గర్భంలోనే ఆ ప్రారంధం ముగిసిపోయింది, అక్కడే జ్ఞానోదయం. అంటే ఇంకా నిధిధ్యాసనకు అడ్డు తొలగగానే తక్షణమే స్ఫురించింది. అంటే మనం ఏదైనా వింటూ ఉంటే ఎంతసేపటికి తట్టదు. అట్లా ఉండకుండా ఒక్కసారి ఇప్పుడు అప్పటి నుంచి అంటున్నా ఇప్పుడు తట్టిందే అనిపిస్తుంది. అంటే అదే మననం ఎంత చేసినా అర్థం కాదు. మళ్ళీ తలుచుకుంటున్నాం, మళ్ళీ మననం చేస్తున్నాం. నేను ఒక్కసారి కొద్దిసేపటికి ఒక్కసారి స్ఫురిస్తుంది, అట్లా జరుగుతుంది. అంటే మనస్సులో ఏదో అడ్డుకున్నది.
ఓహో ఇదా, నేను నాకేదో వేరే వేరే దృష్టి నుంచి చూశానే, వాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అట్లా కాదయ్యా ఇట్లా అంటే అది స్ఫురించటం లేదు. ఎందుకంటే నా మనసు ఎటో చూస్తున్నది. ఆయన చెప్పిన విషయమును చెప్పిన దృష్టి కాకుండా నేను ఇంకో దృష్టి నుంచి చూస్తున్నా, ఆ ఇంకో దృష్టి అడ్డుకుంటున్నది అక్కడ. సరేలేని మళ్ళీ మననం చెయ్యగా ఏమో పోన్లే అని వదిలేసేసరికి వెంటనే స్ఫురిస్తుంది. అబ్బా ఇప్పుడు స్ఫురించింది ఏమిటి అంటే, నువ్వు వేరే దృష్టి నుంచి చూస్తున్నది వదిలింది, ఈ దృష్టి వెంటనే మనసుకు వచ్చేసింది, స్ఫురించింది. ఇట్లా వామదేవుడికి విదుర ధర్మ వ్యాధుల గురించి కూడా భాష్యకారులు అదే అంటారు. విదురుడు కూడా వామదేవుడిలాగే శ్రవణాదులు పూర్వకాల జన్మలోనే చేశాడు. ఎందుకంటే విదురుడైతే ధర్మదేవత అంటారు. విదురుడి గురించి తర్వాత చెప్తాం. ధర్మదేవత ధర్మరాజే. అయితే ఇక్కడ అతనికి ఏది శ్రవణాదులు సాధనలు ఏమీ చెయ్యలే. జన్మలో చేశాడు, పూర్వం ఏదో చిన్న ప్రతిబంధం ఉండి తొలగింది, జ్ఞానస్వరూపుడు అయ్యాడు అంతే, జ్ఞాని. అందుకోసం ఆయనకి ఏది గురువు ఉపదేశాలు అవసరం లేదు. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఏమిటంటే, హిరణ్య గర్భుడికి సృష్టి ఆదిలో బృహదారణ్యకంలో వస్తుంది. మొదలు ఎవరూ లేరు, నేను ఒక్కడనే, మొదలు ఎవరూ లేరు కదా అని కొంచెం భయం కలుగుతుంది, ఇంకా కొంచెం జీవభావం ఉంటుంది. కొద్దిసేపటి కనిపిస్తుంది ఎవరూ లేరు కదా, నేను ఒక్కడనే కదా అనేసరికి అవును అంతయు తానే అని జ్ఞానోదయం అయిపోతాడు. ఇది మరి అతనికి గురూపదేశం లేకుండానే జ్ఞానోదయం ఎట్లా కలిగింది? భాష్యకారులు బృహదారణ్యక భాష్యంలో పెద్ద చర్చ చేస్తారు. చేసి చివరికి ఏమని తెలుస్తాడంటే, హిరణ్య గర్భుడు అంటే చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు అత్యంత శుద్ధమైన హృదయం ఉంటే, వాళ్ళకి ఇంకొకళ్ళు బోధ అవసరం లేకుండానే, గురువు బోధించని అవసరం లేకుండానే అత్యంత శుద్ధమైన మనస్సు ఉండటం వల్ల అక్కడ వాళ్ళ లోపల ఆ జ్ఞానోదయం కలుగుతుంది అని ఇప్పటికీ కొందరు అంటారు. రామకృష్ణ పరమహంస అదే చెప్తాడు, మీరు చదివి ఉంటారు రామకృష్ణ. మీరు పోయి పుస్తకం చదువుతూ ఉంటే ఆ పుస్తకాలు శాస్త్రాలు ఎందుకు చదవటం? మీరు భగవంతుడిని వేడుకోండి, ఆయన్నే ఆరాధించండి, ఆయన్నే భక్తితో చూడండి, మనస్సు శుద్ధమవుతుంది. ఆ సగుణ బ్రహ్మ వల్ల భావం పూర్తి శుద్ధమైందంటే, వ్యష్టి నేను నాది అన్నది అభిమానం కరిగిపోయి ఈశ్వరుడికి శరణు పొందితే ఆయనే నీకు అనుభవంలో ఆ జ్ఞానస్వరూపం నీకు తన తత్వస్వరూపం ఏంటిదో నీకు బోధించేస్తాడు. బోధిస్తాడంటే నీ మనస్సును స్ఫురింపజేస్తాడు. దానికి ఆయన ఉదాహరణ చెప్తాడు ఎన్నోసార్లు, తన గురించే చెప్తాడు. నాకు ఇదేదో అర్థం కాకపోతే నేను ఖాళీనే పోయి వేడుకున్నాను, అమ్మ ఈ వేదాంతులు చెప్తారు అంతా బ్రహ్మ అంటారు, అది ఏమిటి నాకు చెప్పు అంటే అమ్మ నాకు చెప్తుంది అంటాడు. ఇంకొక ఉదాహరణ అంటాడు, మీకు అర్థం కావడానికి ఇలాంటి భాష్యంలో ఉన్నదే ఆయన అన్నారు అంతే. ఏమన్నాడు, ఒక ధనికుడు ఉన్నాడు, పెద్ద ఎస్టేట్ ఉన్నది, ప్రాపర్టీ అంతా. నీకు ఎంత ఎస్టేట్ ఉన్నది, ఎంతమంది సేవకులు, ఏమేం జరుగుతుంది, ఏ వస్తువులు ఉత్పత్తి చేస్తావు? ఆ రోజుల్లో అగ్రికల్చర్ కదా, ఇండస్ట్రీ తక్కువ, అందుకోసం వ్యవసాయంలో ఏ పంటలు పండిస్తావు, అదంతా ఎవరెవరినో అడిగే కంటే నేరుగా ఆయన దగ్గరికి పోవచ్చుగా, ఆయనే చెప్పేస్తాడంతా. ఆయన యజమానినే అడుగు అంటాడు. పోని కూడా ద్వారపాలకుడు అంటే వాడిని బతిమిలాడో వాడు కాళ్ళ వెళ్ళాబడో ఏదో చేసి పో లోపలికి, ఎట్లా వాడు తిట్టినా సహించుకో అంటాడు. అంటే ఉపాసన చేయి, ఆరాధన చేయి, అట్లాగే భగవంతుని వేడుకో, నేను నాది అభిమానం కరిగిపోని ఎప్పుడైతే సాక్షాత్తు సగుణ దర్శనం అవుతుందో నీకు బోధించేస్తాడు. ఇది ఒక పద్ధతి. లేకపోతే రమణ మహర్షి కూడా ఆయనేం శాస్త్రం ఉపదేశం వెళ్ళే, పూర్వంలో ఉండే. ఆ పూర్వ దీనివల్ల ఆయనకి ఏదో ఈ శరీరం అంతా పోయిందన్నట్టు ఒక సుషుప్తి లాంటి అనుభవం కలిగింది. ఆయనకు అది చెప్పరాక దాని ఏమన్నాడు, ఒక నిర్వికల్ప సమాధే కలిగింది. ఆయనకు నాకు మరణానుభవం కలిగింది అన్నాడు. చిన్నవాడప్పుడు అది ఏమిటో తెలియక మరణానుభవం అనేసాడు. మీరు చదివింటారు కదా ఆయన పుస్తకాన్ని. నాకు మరణానుభవం కలిగింది, చనిపోయినట్టు అనుభవం కలిగింది. కానీ ఆ చనిపోయినట్టు అంటే ఈ దేహము ఇంద్రియ మనస్సులు నా స్పృహలోంచి తొలగాయి, స్పృహ మాత్రం అట్లాగే ఉన్నది. మెలకువ స్పృహ ఉన్నది, దేహేంద్రియ మనస్సులు తొలగిపోయాయి. అంటే సవికల్ప సమాధో నిర్వికల్ప సమాధో కలిగింది. అది అర్థం కాక ఆయన మరణం అన్నాడు. ఆయన ఇప్పటిక పుస్తకాల్లో వాళ్ళు మరణం అనే రాసుకుంటారు. ఆయనకు మొదట్లో తెలియలే, తర్వాత ఆయనకు అంత తెలిసింది. కానీ మొదట్లో అది ఏమిటో అర్థం కాని ఏదో చెప్పాడు, మరణం అన్నాడు ఆయన. మరణం అంటే దేహ ఇంద్రియ మనస్సులు స్పృహలోంచి తొలగిపోయింది, వట్టి స్పృహ ఉన్నది. తర్వాత కొద్దిసేపటికి ప్రపంచ స్పృహ వచ్చేసరికి అదే సుషుప్తి అనుభూతి, అదే సవికల్పము నిర్వికల్ప కలిగేసరికి ఇది ఏమీ లేకుండా వస్తున్నది, చైతన్యం ఉంటున్నది. అంటే చైతన్యంలోనే ఇది తోస్తున్నది, ఇదంతా అధ్యాస అనేది స్ఫురించింది అతను. అప్పుడు అన్నారు, ఇక మిగతా శిష్యులు అనేవారు ఈయన గురువు లేకుండానే తెలిసింది అని. ఆయన ఒప్పలేదు. నేను అన్నానా గురువు లేకుండా నేను తెలుసుకున్నాను అన్నానా? ఆయన మళ్ళీ ఆక్షేపించాడు. నాకు సాక్షాత్ అరుణాచలుడే నాకు గురువు అన్నాడు. అంటే అక్కడ ఈశ్వరుడి ప్రేరణతోనే తన హృదయంలో స్ఫురించింది. అక్కడ అత్యంత శుద్ధ హృదయం ఉంటే, సమష్టి భావం ఉంటే, వ్యష్టి నుంచి సమష్టికి కావాలి, అవస్థా దృష్టికి. వ్యష్టి నుంచి అవస్థా దృష్టికి పోవాలంటే అది సమష్టి భావన, ఉపాసన కావాలి. సమష్టి భావనకు వచ్చి వ్యష్టి శుద్ధి వేరు, సమష్టి భావన కావాలి.
సమష్టి శుద్ధి వస్తే అవస్థా దృష్టి వస్తుంది. అవస్థా దృష్టి వస్తే చాలు, ఇంకా మిగిలింది కొంచెం అంత శుద్ధ హృదయం ఉంటే తనకు తాను ఇగో నామరూపాలు లేవు మళ్ళీ వస్తున్నాయంటే అక్కడి నుంచే వస్తున్నాయి, దాంట్లోనే కల్పితం అనేది ఆ తన లోపల తాను స్పృశించి గ్రహించగలడు. అయితే అత్యంత శుద్ధ హృదయుడికి ఇట్లాంటి స్ఫురించవచ్చు. ఇక ఇంతకంటే మధ్యమ జిజ్ఞాసులకు గురూపదేశం చేస్తే స్ఫురించాలి. ఇక్కడ చూడండి, పూర్వజన్మలో చేసిన శ్రవణం వల్ల స్ఫురించని, లేకపోతే భావశుద్ధి కలిగినప్పుడు స్ఫురించని, శ్రవణం లేకున్నా, రెండున్నాయి అక్కడ తేడా. పూర్వజన్మలో చేసిన శ్రవణ మనన నిధిధ్యాసనలు కొంచెం తట్టుకుపోతే ఈ జన్మలో అవి నేరుగా స్ఫురించేశాయి. అవునా? ఇంకా మళ్ళీ శ్రవణ మననాలు ఈ జన్మలో అవసరం లేదు, ముందు చేసిన ఇప్పుడు పనిచేస్తుంది. ఇక కొందరికి హిరణ్య గర్భుడు కింద కూడా శ్రవణ మననాదులు చేయలే శ్రవణ మననాదులు లేకుండే, ఇప్పుడే ఆ శ్రవణ మననాల అనుభవం ఇక్కడే కలిగింది. ఇట్లా ఉంటాయి. ఇంకా కొందరికి మనలాంటి వాళ్ళు శ్రవణం చేశాక కలుగుతుంది. అయితే కలుగుతుందంటే స్ఫురిస్తుంది. మీరు శ్రవణం చేసినప్పుడు స్ఫురించినా, పూర్వజన్మ నుంచి స్ఫురించినా, ఎట్లా చేసినా స్ఫురణ ఒకటే. మీరు శ్రవణం అంటే ఏమిటి? వాక్యం కూడా మీ మనస్సులో స్ఫురింపజేస్తున్నది, జ్ఞానం అంతే, మేల్కొల్పుతున్నది. అంటే అవిద్యను తొలగించి, అధ్యాస ప్రత్యయాన్ని తొలగించి స్వరూపం ప్రకటమవుతుంది అంతే. వాక్యం బోధించినా స్ఫురణనే, ఏది బోధించినా స్ఫురణనే, అంతేగాని అక్కడ ఏదో బయట నుంచి తెచ్చివ్వటంలే. జ్ఞానం అనేది బయట నుంచే తెచ్చివ్వటంలే, లోపల నుంచే ఉన్నది మేల్కొంటున్నది అంతే, తనలోంచి స్ఫురణ. అయితే వీటికి రెండున్నాయి. ఒకటి ఋషులకేమో పూర్వం నుంచే వచ్చిందన్నాం, మిగతా వాళ్లకు అత్యంత హృదయము శుద్ధమైతే ఉపాసనలు బాగా చేసి ఉండి సమష్టి ఉపాసన, హిరణ్య గర్భుడి సమానంగా ఉపాసన ఉండాలి. వాళ్లకు స్వయంగా ఆ జ్ఞానస్ఫురణ కలుగుతుంది అని. మళ్ళీ జ్ఞానస్ఫురణలో 3 రకాలు. ఇవన్నీ ఒక్కచోట ఉండవు, భాష్యాల్లో అక్కడక్కడ చల్లా చెదరుగా ఉంటాయి. వాటన్నిటిని ఒక్కచోట చేర్చి చెప్తుంది. ఒకటి వేద అక్షరాల స్ఫురణ, అంటే వేద వాక్యాలే స్ఫురిస్తాయి. మంత్రాలే స్ఫురించటం ఒకటి, మంత్రాల యొక్క అక్షరార్థం స్ఫురించటం 2, అనుభవార్థం స్ఫురించటం 3 స్ఫురణలు. సూత్రభాష్యంలో ఒకచోట అంటాడు, భాషకారులు అంటారు, స్వయం ప్రతిభాత వేదా, అంటే దేవతలకు వేద మంత్రాలు స్వయంగానే స్ఫురిస్తాయి, కానీ అర్థం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ప్రజాపతి ఇంద్రుడు గురువు దగ్గరికి వెళ్ళారు, బృహస్పతి దగ్గరికి, ప్రజాపతి కాదు ఇంద్రుడు, విరోచనుడు. మంత్రాలు ఉన్నాయి కానీ అర్థం లేదు, అర్థం వాడు చెప్పాలి. మంత్రాలు స్ఫురిస్తాయి కానీ విచారం చెయ్యాలి. అంటే కొంతమంది పద్యాలు రాస్తారు చూడండి, ఎట్లా రాసావయ్యా అంటే ఏనో తెలియదు నాకు, లోపల స్ఫురించాయి పద్యాలు రాశానంటాడు. అందులో నీతి భక్తి నిగూఢం ఉన్నది, కానీ వాడి వ్యక్తిగత జీవితంలో నీతి లేదు, భక్తి లేదు. మీరు చూస్తారా కొంతమంది, వాడు చూస్తుంటే తాగబోతూ, నీతి లేదు భక్తి లేదు, మంచి పద్యాలు పాటలు స్ఫురిస్తాయి. వాడికి అక్షర స్ఫురణనే, ఋషులకు మంత్రస్ఫురణ అవుతుంది అంటారే, మంత్రాలు ప్రకటన అవుతాయి అని. వాడికి అక్షర రూపము, వాక్య రూపం స్ఫురణ అయింది కానీ దాని అర్థరూపం స్ఫురణ కాలే. కొందరికి అర్థాలు స్ఫురిస్తాయి, అక్షరార్థమే కానీ అది తార్కికార్థమే, తర్కబద్ధంగా ఇట్లున్నది అనేది బౌద్ధిక అర్థమే స్ఫురిస్తుంది కానీ అనుభవార్థం స్ఫురించదు. అర్థం విప్పి చెప్తాడు, వ్యక్తిగత జీవితంలో అనుభవనిష్ట కనిపించదు. కొందరికి వామదేవుడు అంతటి వాడికి అనుభవనిష్టనే కలిగి, కనుక స్ఫురణలో కూడా 3 రకాలు ఉంటాయి. దీనికి అందుకే పాశ్చాత్యుల్లో ఎక్కడన్నా కొన్ని స్ఫురణలు కలిగితే వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా కల్పనలు ఉంటాయి. కొన్ని స్ఫురణలు కలిగిన ఏకదేశంగానో, కొన్ని తార్కికంగా బౌద్ధికంగా అంటే బుద్ధి స్థాయిలోని అర్థాలు స్ఫురించాయే కానీ అనుభవ స్థాయిలో లేవు. ఎందుకంటే వాళ్ళకి అంతఃకరణ శుద్ధి, శమధమాదులు, అంతర్ముఖత అది లేనే లేదు వాళ్ళకి. అందుకని కొన్ని బౌద్ధికంగా కొన్ని అర్థాలు స్ఫురించాయి, వాటిని తీసుకొని మనం అర్థం చెప్పుకోవచ్చు. అయ్యో వాళ్ళు ఇట్లా అన్నారు కనుక వాళ్ళు అనుభవజ్ఞులు అంటాం, లేదు. అనుభవార్థం లేకున్నా వట్టి అక్షరార్థం కూడా స్ఫురించే వాళ్ళు ఉన్నారు. అది చూస్తే ఇతరులకు బాగా చెప్తారు, తమ అనుభవంలో లేదు, అట్లా కూడా ఉన్నారు. ఇప్పుడు మనకే ఎందుకు, ఇప్పుడు వేదాంతం వింటూ ఉంటే 3 రకాలు ఉంటారు. వేదాంతం విన్న వాక్యాలన్నీ కంఠస్థం చేసేవాళ్ళు కొందరు ఉంటారు, యథావత్తుగా పారాయణాన్ని కంఠస్తారు. విన్నది విని అర్థం చేసుకొని ఇంకొకటికి రిపీట్ చెప్తాడు, చెప్తాడు, కానీ అనుభవం ఉండదు. మన లౌకికం చూస్తున్నాంగా, ఒకటి పారాయణం చేయటం, అక్షరార్థమే, అక్షరార్థం కాదు, అక్షరాల జ్ఞానమే. ఇంకోటి విన్నదంతా కంఠస్థం చేసి ఇంకొకటికి రిపీట్ చేస్తాడు, ఉన్నది అప్పచెప్తాడు కానీ అనుభవంలో ఉండదు, అది కేవలం అక్షరార్థం. విన్నదాన్ని అనుభవంలో గ్రహిస్తే ఇక అది నిలిచిపోతుంది, ఇక రాదు పోదు, స్వయం సిద్ధమది అనుభవం. అది ఇంకోటి. మన శ్రవణంలోనే 3 రకాలుగా ఎట్లవుతుందో అట్లా కూడా ఉన్నవాళ్ళు ఉంటారు.
అందుకని పాశ్చాత్యులకు మనకిది తేడా. మనము అనుభవాన్ని ప్రాధాన్యం ఇచ్చాం. శమధమాదులు ఉన్నాయి మనకు. అందుకే వాళ్ళు ఊరికే వాళ్లకు తోచింది ఇంకొకటికి తోచింది 4 పోగు చేసుకుంటే జ్ఞానం కాదది. అందుకే మన వాళ్ళు ప్రాధాన్యం అంతఃకరణ శుద్ధికి ఇచ్చారు. వివేకం, వైరాగ్యం, ఉపాసన, భక్తి, శ్రద్ధ ఇది ఎక్కువ పెట్టుకో. ఈశ్వరుడి మీద అన్న శ్రద్ధాభక్తి ఉండని. ఇవి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తే, వీటికి ప్రాధాన్యం ఇస్తే భావము నిర్మలం కావాలి. అభిమానం, లౌకిక విషయాలు, నాది అంటున్నవి తరగాలి, ఇవి తరిగిపోవాలి. భావము శుద్ధమైతే అంతర్ముఖం అవుతుంది. అప్పుడు సమష్టి అనుభవ దృష్టి, అవస్థా దృష్టి వస్తుంది. అవస్థా దృష్టి రావాలన్నా ఇప్పుడు చూడండి, నీవు జాగ్రత్త అవస్థ చూడకయ్యా, 3 అవస్థల దృష్టి చూడు, సుషుప్తి అనుభవ దృష్టి చూడు అని ఎన్నిసార్లు చెప్పినా జాగ్రత్త నుంచే చూస్తాడు. ఎందుకు? మరి చెప్తున్నాం కదంటే చెప్పినా తట్టడం లేదే, ఏం చేయాలి దానికి? అవును సుషుప్తి అనుభవం అంటాడు. అంత విన్నాక మరి జాగ్రత్త నుంచే కళ లోపల వచ్చినాయన్నీ ఈ జాగ్రత్తలో చూసినవి అక్కడ వస్తాయి కదండి అని మళ్ళీ అంటాడు. ఎన్నిసార్లు చెప్పినా అదే ప్రశ్న వేస్తాడు. అంటే జాగ్రత్త అవస్థ దృష్టి పక్షపాతం ఎక్కువ ఉంటూనే ఉంది. అంటే ఈ అనుభవ దృష్టి కేవల జాగ్రత్తకు పరిమితం కాక 3 అవస్థల దృష్టి, ఈ అనుభవ దృష్టిని చెప్తున్నా ఎక్కటం లేదంటే మనస్సు అక్కడ నిలవటం లేదు. ఎందుకు? ఇంకా భావశుద్ధి లోపించింది, ఏదో దోషాలు పెట్టుకుంది మనస్సు. అందుకని ఇది చెప్పినా ఇది స్ఫురించటమే, నోటి మాటతో చెప్పితే సరిపోదు, అది హృదయంలో స్ఫురించాలి, మేల్కొనాలి, జాగృతం కావాలి. జాగృతం కావడానికి మనస్సు సిద్ధం కావాలి. అందుకోసం మన వాళ్ళు మనస్సును సిద్ధం చేస్తే, ఒక విషయం చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చింది, మళ్ళీ తర్వాత చెప్తాను విస్తారంగా, ఇప్పుడు సంక్షేపంగా చెప్తాను. లోకులు వేదాంత జ్ఞానం చేత ఆనందం కలుగుతుంది అంటున్నారు. అవునా? అదొక పెద్ద తప్పై కూర్చుంది. జ్ఞానం చేత ఆనందం కలగదు. ఆనంద అనుభవ రూప ఆనందం ఉంటే చూడండి తెలుస్తుంది తేడా. వృత్తి రూప అనుభవం ఆనందం అంటే మనస్సు యొక్క వృత్తి శుద్ధమైతే, సాత్విక మనస్సు అయితే శుద్ధమైన అనుభవం కలుగుతుంది. మీరు ఒక ఇష్టదేవతలు 2 ఉంటాయి. వైయక్తిక ఇష్టదేవత వేరు, సమష్టి విశ్వరూప ఇష్టదేవత ఉపాసన వేరు. ఇష్టదేవత సమష్టిగా ఉపాసన చేస్తే మనస్సు అత్యంత సాత్వికమై ఆ సాత్విక మనస్సులో ఒక సుఖానుభూతి కలుగుతుంది. ఇది అంతఃకరణ వృత్తి సమేతంగా వృత్తిలో కలిగినటువంటి ఆనందానుభూతి. ఇంతవరకు కలిగేది ఉపాసనతో కలుగుతుంది, భావశుద్ధితో కలుగుతుంది. భావశుద్ధితో ఆనందం కలిగిన వాడికి ఇది నీ స్వరూపమే, నువ్వు వృత్తిలో చూస్తున్నావు, అన్యథా గ్రహణం, ఇది అధ్యాస. జ్ఞానము అధ్యాసను తొలగించి నీకు అనుభవంలో కనిపించే ఆనందం అది నువ్వే అని జ్ఞానం చెప్తుంది. అంతే జ్ఞానం చెప్పేది. తేడా తెలుస్తుంది. అయితే శుద్ధ సాత్వికమైన మనస్సులో ఒక సగుణ ఉపాసకుడికి ఎంత ఒక దివ్యమైన అనుభవం కలుగుతుందో ఆనందం, ఆ ఆనందం మీకు జ్ఞానంతో కలగదు. కేవలం బ్రహ్మ అంటే భావశుద్ధి కలుగుతుందా? బ్రహ్మ అంటే ఇప్పుడు చూడండి, సుఖానుభవాలు ఇంద్రియ సుఖం ఒకటి ఉంది, ప్రాణమయ కోశ సుఖం ఒకటి ఉంది, మనోమయ సుఖం ఒకటి ఉంది, బుద్ధికోశ సుఖం ఉంది, ఎమోషనల్ సుఖాలు ఉన్నాయి. ప్రాణకోశం అంటే ఏంటిది? ప్రాణాయామం చేస్తే, వ్యాయామం చేస్తే, ఆహారం తింటే, జ్వరం తగ్గిపోయాక ఆరోగ్యం చూస్తే మనస్సు తేలికైపోయినట్టుంటుంది. ఎంత హాయిగా ఉంటుంది చూడండి. ఆరోగ్యం బాగుంటే ఎంత హాయిగా ఉంటుంది. ప్రాణం శుద్ధమైంది, ప్రాణం శుద్ధమైతే తేలికైపోయినట్లు హాయిగా అనిపిస్తుంటుంది. ఇంద్రియ సుఖాలతో ఆనందం ఒకటి. ప్రాణస్థాయికి చెందిన సుఖం ఒకటి. మనస్సు అంటే ఎమోషన్, శుద్ధ ఎమోషన్ ఉండటం, ఎమోషన్కి అనుగుణమైన వస్తువు వ్యక్తి దొరకటం, దీనివల్ల ఒక ఆనందం. అదే ఎమోషన్ శుద్ధమైతే బుద్ధి వల్ల ఉండేటువంటి సంకల్పం తీరింది, ఉన్నత సంకల్పం, సాత్విక సంకల్పం తీరితే, ఒకటి మంచి చేద్దామని పని చేస్తే మనస్సుకు ఇది క్రియ, విజ్ఞానమయ కోశ అన్నానే, క్రియ చేస్తే సంకల్పం జరిగితే శుద్ధమైంది. ఇది ఒక సుఖం. అయితే ఇవన్నీ వ్యష్టి సుఖాలు కాకుండా సమష్టి విశ్వరూపమునే ఇష్టదేవత ఆరాధన భావంతో ఏమవుతుంది? మీ ఎమోషన్ అనేది ఒక్క వ్యక్తి మీద కాకుండా, ఒక్క వస్తువు మీద కాకుండా సమష్టి ఇష్టదేవత విశ్వరూపం మీద పెట్టాడు. భావము శుద్ధమవుతుంది, వ్యాపకమవుతుంది. అప్పుడు ఒక నిగూఢమైన అనుభూతి కలుగుతుంది. సగుణ దర్శనాలు, సగుణంలో వైయక్తిక దర్శనాలు ఉంటాయి, సమష్టి దర్శనాలు ఉంటాయి. అహంగ్రహోపాసనలో బ్రహ్మలోక ప్రాప్తికి యోగ్యమైనటువంటి, అయితే అత్యంత శుద్ధమైన మనస్సులో ఏ ఆనందం కలుగుతుందో అందులో మీకు దుఃఖం కలుగుతుంది.
అందులోని దుఃఖం తొలుగుతుంది. అయితే ఈ సుఖము మనస్సు శుద్ధమవ్వటం వల్ల వృత్తి రూపంగా వచ్చిన సుఖము. ఈ సుఖము కలిగితే ఎట్లా ఉంటుంది అంటే నేను సుఖము పొందాను అనిపిస్తుంది. సుఖీ అహం, సుఖమును పొందాను అనిపిస్తుంది. ఆ స్టేజిలో వేదాంత బోధిస్తూ ఇది వృత్తి నుంచి వచ్చింది కాదయ్యా, ఇది నీ స్వరూపమే, నువ్వు ఇక్కడ చూస్తున్నావు అని ఈ అధ్యాసను బాధితం చేసి స్వరూపంలో నిలుపు. జ్ఞానము వివేకం చేస్తదే గాని మనస్సును, చిన్న మనస్సును వ్యాపకం చేసి పరిమిత వ్యష్టి మనస్సును సమష్టి చేసి అందులో మీకు సుఖానుభవాన్ని కలిగించదు. ఎందుకంటే సుఖానుభవం అనేది మనస్సు శుద్ధితో వస్తుంది. మనస్సు శుద్ధి అనేది జ్ఞానఫలం కాదు. జ్ఞానఫలం వివేకమే. జ్ఞానఫలం అవిద్యను భంజన చెయ్యటం, జ్ఞానఫలం అవిద్యను తొలగించటమే కానీ అంతఃకరణ శుద్ధి చెయ్యటం జ్ఞానఫలం కాదు. అంటే తత్వ విచారం చేస్తూ ఉంటే దానివల్ల కూడా కొంత అవాంతర ఫలం అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఎందుకంటే మీరు ఒక గంటన్నర అట్లాగే ఏకాగ్రంతో ఆ బ్రహ్మస్వరూపమునే వింటూ 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 ఉండటం వల్ల మనస్సు ఏకాగ్రమైంది. ఇక్కడ ఇంద్రియ భోగం లేదు, మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రశంస చేయటం లేదు. అంటే జీవుడికి అభిమాన అహంకారాలు ఏవి పెరగటం లేదు, ఇక్కడ కరిగిపోతున్నాయి. ఒకటే చూస్తూ చూస్తూ ఉండటం వల్ల ఒక రకంగా మనస్సు భావన శ్రద్ధగా వినయంగా వింటున్నది కనుక ఒక రకంగా శుద్ధి కలగచ్చు. కానీ శుద్ధి కోసం చెప్తున్నది వేదాంతం కాదు, అక్కడ ముఖ్య ఫలం కాదు, గౌణఫలం అవాంతర ఫలం కలుగుతుంది. నిరంతరంగా అంత శ్రద్ధతో ఏకాగ్రతతో వింటూ ఉంటే అది ఒక రకమైన ఉపాసన అయిపోతుంది. వేదాంత విచారణ నిరంతరంగా అదే చేస్తూ ఉంటే ఒక రకంగా ఉపాసన అయిపోయి భావశుద్ధి కలుగుతుంది. అయితే భావశుద్ధి వలన ఏ సుఖానుభూతి కలుగుతుందో సాత్విక సుఖానుభూతి, అది శుద్ధి వల్ల కలిగినటువంటి మానసిక స్థాయిలో కలిగిన సుఖానుభవం. దాన్ని మనస్సే మిథ్య, ఆ వృత్తి ద్వారా కలిగింది మిథ్య, అది కల్పితం, అది నీ స్వరూపమే అని ఎట్లాగైతే ప్రతిబింబంలో నువ్వు చూసిన దాన్ని ముఖం అక్కడ లేదయ్యా అది నువ్వే అని అక్కడ బాధితం చేసి తన స్వరూపంలో చూపిస్తుంది జ్ఞానం. అంతేగాని అక్కడ అద్దంలో అందంగా కనిపించటానికి జ్ఞానం ఏం చెయ్యదు, అది వేరేది చేస్తుంది. అందుకని లోకులకు ఉపాసన చేసి భావశుద్ధి చెయ్యకుండా, అంటే అశుద్ధి ఉండి ఆసక్తి ఉండి మనస్సు చెదిరిపోయి ఇంద్రియ స్థాయి సుఖము ప్రాణస్థాయి సుఖానికి కట్టుబడి ఉండి ఇంద్రియ స్థాయి సుఖాలు ప్రాణస్థాయి సుఖాలు ఎమోషనల్ సుఖాలు, ఎమోషనల్ అంటే ప్రీతి ప్రేమ, వీటి ద్వారా వచ్చేటువంటి నచ్చిన వ్యక్తులు కనిపించారు, నచ్చిన వస్తువులు దొరికాయి అంటే కలిగే సుఖం, ఈ సుఖాలకు సంస్కారాలు ఉన్నవాళ్ళు, ఈ సుఖాలకు కట్టుబడిన వాళ్ళకి అంతా బ్రహ్మానందం అంటే మనసు అక్కడ వదలదు, అక్కడ పట్టుకొని కూర్చుంది, ఆయా వస్తువులకు అతుక్కుపోయి కూర్చున్నది, అది వదలదు. అందుకని మొత్తము సమష్టి భావం ఏర్పడుతుంది. అందుకే విశ్వరూప వైశ్వానర దృష్టి రావాలన్నారు. అవస్థా దృష్టి, మూడు అవస్థలను చూసే దృష్టి వస్తే ఆ అవస్థలు చైతన్యానికే అవస్థలని పేరు, అవస్థలు ఏంటో ఏమీ లేవు, చైతన్యాన్నే పొరపాటుగా అవస్థలుగా చూస్తున్నామని. మొదలు అవస్థా దృష్టి రావాలంటే ముందు వైయక్తిక దృష్టి, అవస్థలో ఉన్న ఒక్క దేహాభిమాన దృష్టి కలగాలి, అవస్థలో ఉన్నటువంటి ఒక్క దేహాభిమాన దృష్టి కలగాలి. దేహమే అవస్థలో ఉందయ్యా అని ఎంత చెప్పినా ఎక్కటం లేదు, ఏమడ్డుకుంటుంది? ఇంకా దేహస్థాయిలో ఉండే ఇంద్రియ సుఖాలు, మనస్సు సుఖాలు, ప్రాణ సుఖాలకు వాటికి అతుక్కు కూర్చుంది. అక్కడ ఉపాసన, భావశుద్ధి, ఇంద్రియ మనస్సులను కొంత వదలటం అది చాలా కావాలి. అందుకని వాళ్లకు బౌద్ధికంగా తెలిస్తే అందుకే అంటారు వింటున్నాం, సుషుప్తిలో ఏం లేదంటున్నాం, అంతా జ్ఞానమే అంటున్నాం, అయినా ఆ దుఃఖం పోవటం లేదే, ఆనందం కలగటం లేదే అంటే బౌద్ధిక అర్థం అవుతుందే కానీ అనుభవంలో నిలవటం లేదు. ఎందుకంటే బుద్ధి అంటే ఒక ఊహ మాత్రంగా గ్రహిస్తుంది, వివేకం జరగలే, వివేకం అంటే అధ్యాస వదల్లే. అందుకని శాస్త్రము రెండు కలిపి ఉంటే విప్పుతుంది. అంతేగాని ఒక వస్తువు మీద మీకు ఆసక్తి ఉంటే ఇది మిథ్యా అని 100 సార్లు చెప్పిన ఆసక్తి వదలదు. ఆసక్తి అనేది ఒక మనోభావం, మనస్సు యొక్క అతుక్కుపోవడం. మనస్సు ఒకదానికి అతుక్కుపోతే అశుద్ధ మనస్సును శుద్ధం చేస్తేనే ఆసక్తి వదులుతుంది. అవునా? మనస్సుకు విరుగుడు శుద్ధ మనస్సే, పరిమిత మనస్సుకు వ్యాపక మనస్సు విరుగుడు, అశుద్ధ మనస్సుకు శుద్ధ మనస్సు విరుగుడు. జ్ఞానం దేనికి విరుగుడు అంటే మిథ్యను సత్యం అనుకుంటే అది విడిపిస్తుంది, అంతేగాని అశుద్ధిని శుద్ధి చేయదు. జ్ఞానం అశుద్ధిని శుద్ధిని చేయదు, రెండింటిని చూపిస్తుంది. అంతే, జ్ఞానం చూపిస్తుందే కానీ మార్చదు, వస్తువుల్ని మార్చదు.
ఒకదాన్ని ఇంకో రూపంగా మార్చదు, అశుద్ధమును శుద్ధంగా మార్చదు, శుద్ధమును అశుద్ధంగా మార్చదు, దాన్ని దీనిగా దీన్ని దానిగా మార్చదు. జ్ఞానం మార్చేది కాదు, జ్ఞానం ఉన్న వస్తువుని ఎత్తి చూపటం అంతే. అందుకే లోకులు విచారంతో అంత అయిపోతుందంట. విచారం జరగటంలే, మనసు అడ్డుకుంటున్నది, చాలా చోట్ల తెలియకుండానే అడ్డుకుంటున్నది. అందుకని భావశుద్ధి ఉన్నప్పుడు వస్తువు దాన్ని చూపిస్తుందండి. దాని గురించి తప్పు బుద్ధి ఉంటే తొలగిస్తుంది అంతే. దాన్నే నువ్వు తప్పుగా అనుకున్నావు అనేది చూపిస్తుంది. అందుకనే సుఖానుభవము, అందుకే ఉపాసన, ఇష్టదేవత అనుభవంలో మనకు తన్నను తాను మైమరిచిపోయేటువంటి మనస్సు నిండినటువంటి అనుభూతి కలగని. అయితే ఇది అనుభవంగా కలిగింది, స్వరూపంగా గ్రహిస్తాడు, జ్ఞానంగా తెలుసుకుంటాడు. అనుభవంగా కలిగిన దాన్ని జ్ఞానంగా తెలుసుకుంటాడు. అవునా? అది విచారంతో తెలుస్తుంది. ఇది ఉపాసనతో భక్తి, ఉపాసన భక్తి కొంచెం తేడా ఉన్న రెండొకటే. కనుక ఈ భావంలో మనస్సు శుద్ధం కానీ వ్యాపకం కానీ అప్పుడు సమష్టి భావం వస్తే అందులో తెలుస్తుంది. లేకపోతే వ్యష్టి దృష్టిలోనే ఉంటాడు, కేవలం జ్ఞానం అంటే ఏది వదలటం లేదు. చూస్తున్నాం, చెప్తూనే ఉన్నాం, మళ్ళీ చెప్తున్నా, దృష్టి అక్కడ పెట్టడమే లేదు, మనసు ఎటో చూస్తుంది. అందుకే వాళ్ళది మనకు భావశుద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒక వస్తువు మీద ఇష్టదేవత మీద ప్రీతి అన్నాం, తర్వాత ఇష్టదేవత ఒక్క వస్తువు కాకూడదు, ఇష్టదేవత విశ్వరూపం కావాలి. అందులో తన దేహ ఇంద్రియ మనస్సులను కూడా కలిపేసి మొత్తం అవస్థగా ఆరాధించమన్నాడు. మొత్తం అవస్థగా పూజ్య భావంతో చూడు. ఇందులో ఒక పక్షపాతము ద్వేషభావం లేకుండా అన్నిటినీ సమభావంతో పూజ్యభావంతో చూడం. అయితే ఈ శుద్ధి జరిగితే అప్పుడు జ్ఞానము స్ఫురించటం ఈశ్వర అనుగ్రహంతో స్ఫురించవచ్చు, లేకపోతే వాక్యము నోటి ఉపదేశం ద్వారా స్ఫురించవచ్చు, లేకపోతే మంత్రాలు మీకే స్ఫురించవచ్చు, అర్థము మీకే స్ఫురించవచ్చు నేరుగా ఈశ్వరానుగ్రహం చేత. రమణ మహర్షి లాంటి వాడు. అవునా? ఇప్పుడు చెప్పాం కదా, మంత్రాలు స్ఫురించవచ్చు, మంత్ర అర్థాలు స్ఫురించవచ్చు, లేకపోతే మంత్రాలు వాక్యాలు గురువు బయట నుంచి చెప్తారు, అనుభవంలో స్ఫురిస్తుంది. అట్లయింది. ఎట్లా జరిగినా అన్నిటికీ ఫస్ట్ కండిషన్, బేసిక్ కండిషన్ మాత్రం భావశుద్ధి, అంతర్ముఖత. అది మాత్రం అందరికీ కావాల్సి. అయితే ఈ తత్వాన్వేషణ చేస్తారు అంటే మన భారతీయులు అంతఃకరణ శుద్ధికి ప్రయత్నిస్తూ, అప్పుడు తత్వాన్వేషణ చేస్తూ ఉంటే తానే జగత్తును గమనిస్తాడు. తానే గమనిస్తుంటే జగత్తును అవస్థా దృష్టితో గమనించాలి అనేది అవస్థా దృష్టి అని ఎవరు చెప్పాలి? నీ వైయక్తిక దృష్టి వదిలి అవస్థా దృష్టితో చూడవయ్యా అనేది ఎట్లా స్ఫురించాలి మనస్సులో? అది బయటి వాక్యంతోనన్నా గురువన్న చెప్పాలి, లేకపోతే హృదయంలో కూర్చున్న గురువు ఆ భగవంతుడే ఇక్కడ హృదయంలోనన్నా కూర్చొని స్ఫురించి అక్కడన్నా చెప్పాలి. అంటే స్ఫురించాలంటే భావశుద్ధి ఉంటే ఏదో రకంగా స్ఫురిస్తుంది. వాళ్లకు పాశ్చాత్యులకు అది లేనప్పుడు గురువును అన్వేషించటమో శాస్త్రాలని చదవటమో, వాళ్ళకి అక్కడ శాస్త్రాలే లేవు. ఎవరికి తోచింది వాడు. ఒక దార్శనికుడు ఇంకొకటిది దర్శన చదివి వాడు చెప్పడు, దార్శనికులు ఇంకొకటి దర్శనాలు చదవరు, వాడే చెప్పుకుంటూ ఉంటాడు. ఎప్పుడన్నా అనుకోకుండా ఎవరిదన్నా వింటే అది విని ఖండిస్తాడు, అంతేగాని కావాలని దర్శన శాస్త్రం, అందరూ దర్శనకారులు ఇంకొకటి దర్శనాలు చదవరు, వాడికి తోచింది వాడే ఖండిస్తూ ఉంటాడు, అంతే, ఏదో అని అనేస్తుంటాడు, అంతే. మన వాళ్ళు మొదలు అనుభవం ముఖ్యంగా పెట్టుకుంటారు, మోక్షం అనేది గమ్యంగా పెట్టుకుంటారు, అంతఃకరణ శుద్ధి ప్రధానంగా ఉంటుంది, దెన్ విచారం మొదలు పెడతారు. ఈ విచారం తానే చెయ్యని, పుస్తకాలు చదివే చెయ్యని, లేక గురువుల నుంచే పెద్దల నుంచే వినని, ఎట్లయినా ఈ బేసిక్ కండిషన్ మనకున్నది. అందుకోసం మన వాళ్ళ విచారంలో కొంత గురువును కలుపుకోవటం, భావశుద్ధితో చూడటం, ఈ రెండు ఉన్నాయి. అంటే వ్యక్తే గురువు కావచ్చు, లేకపోతే నేరుగా ఈశ్వరుణ్ణి, ప్రభువుని, ఆ తత్వస్వరూపమైన పరమాత్మనే వేడుకుంటాడు. ఆ వేడుకోవటం అంటే అర్థం ఏంటిది? యమే వైష వృణుతే తేన లభ్య, ఉపనిషత్తు చెప్పిందే. అంటే ఏంటిది? ఆ తత్వం నాకు దొరకాలి అన్న జిజ్ఞాసతో, వినయంతో శరణాగతుడే అన్వేషించటం. ఆ భావం ఉండాలి. అంటే ఈ నా మనస్సు శరణాగతి అంటే అర్థం ఏమిటి? నా మనస్సులో ఉండే ఆలోచనలు, ఈ ఆలోచన బుద్ధి తత్వాన్వేషణకు అడ్డు రాకూడదు అని అర్థం. మన తత్వాన్వేషణలో బుద్ధి అడ్డుకుంటుంది. సామాన్యంగా జనులు బుద్ధితో శ్రవణం చేస్తారు, మనస్సుతో శ్రవణం చేస్తారు, అందుకే అడ్డుకుంటారు. మనస్సుతో కాదు, ఈ మనస్సును కలిపేసిన అనుభవ దృష్ట్యా విచారం చెయ్యాలి. ఏ మనస్సుతో విచారం చేస్తామో ఈ మనస్సు దేశకాల నామరూప సంబంధ బుద్ధి, మనస్సు అంటే సంబంధ బుద్ధి అంతే.
జ్ఞాతాజ్ఞేయ సంబంధ బుద్ధి, దేశ సంబంధ, కాల సంబంధ, వస్తు సంబంధ, జ్ఞాతాజ్ఞేయ సంబంధ. ఈ 4 రకాల సంబంధాల్లో మనస్సు పనిచేస్తుంది. ఈ మనస్సులో ఉండి మనం విచారం చేస్తే, ఈవెన్ వేదాంత శ్రవణం చేసిన మనస్సుతో వింటే, బుద్ధితో ఊహించి ఊహించి అట్లనా ఇట్లనా ఊహించుకోవడానికి ప్రయత్నం, నువ్వు ఎంత ఊహిస్తే అంత అడ్డుకుంటుంది. మనస్సుతో వినకూడదు, మనస్సును కూడా అందులో కలిపేసి అనుభవ దృష్ట్యా వింటే వాక్యం ఎత్తి చూపుతుంది, తానే కనిపిస్తుంది, అంతే, తానే ప్రకటమవుతుంది, అంతే. అట్లా మనస్సు అడ్డుకుంటుంది. అయితే మన వాళ్ళు మనస్సు అడ్డును తొలగించటానికి కావలసినంత ప్రయత్నాలు మనకు మొదటి నుంచి ఉన్నాయి. ఒకటి, మన శాస్త్రాలు చెప్తున్నాయి, చిన్నప్పటి నుంచి మనకు అలాగే చెప్తారు, ధార్మిక జీవితము, అంతఃకరణ శుద్ధి. ఇంకోటి, బోధించకున్నా మన భారతీయ సంస్కృతిలో పనిచేస్తుంది ఏమిటంటే, ఇతరులను చూసేనా నేర్చుకుంటాం. ఎక్కడైనా ఋషులు అంటే చాలు శాంత స్వభావాలు ఉంటారు, ప్రసన్న జీవితంగా ఉంటారు. ఋషులందరూ బొమ్మలు ఎట్లా కనిపిస్తాయి చూడండి, ఒకటి గడ్డం కనిపిస్తుంది, అవునా? లేకపోతే ఏదో ఒక చేతిలో నీళ్లు కమండలు కనిపిస్తుంది, ఎక్కడో కూర్చున్నట్టు ఇవే బొమ్మలు కనిపిస్తాయి. అంటే అర్థం ఏమిటి? గడ్డం అంటే అర్థం ఏంటిది? సామాజిక జీవితంలో, సామాజిక భోగాల్లో లేరు, ఎక్కడో అడవిలో ఊరి బయటనో ఏకాంతాన్ని ఉన్నారు, మంగళవాడు దొరకని చోట ఉన్నారు అని అర్థం. అంతేగా అక్కడ అర్థము, లౌకిక సామాజిక సౌఖ్యాల్లో లేరు అని తాత్పర్యం, అంతే. కూర్చున్నారంటే అది ఒక బాహ్య విషయాలను వదిలి ఇట్లా ప్రసన్నంగా ప్రశాంతంగా కూర్చున్నారు. ఇది ఋషులిట్లా ఉన్నారు అనేది విన్నా చాలు, ఇది మనకు ఆదర్శం అనేది ఒకటి నిలిచిపోయింది. అంటే శమధమాదులు అంతర్ముఖాలనేవే కొంత నోరుతో చెప్పినా చెప్పకున్నా సమాజంలో అవి ఉండిపోయాయి, అట్లాగే జీవించాలి. అందుకోసం ఇది మనస్సు శుద్ధమైతే, నీ మనస్సు శరణాగతి పొంది, అంటే శరణు పొంది నేరుగా తత్వస్వరూపమైన చైతన్య రూప పరమాత్మనే వేడుకో. ఆ వేడుకుంటే ఆయనే నేరుగా నీ మనస్సులో స్ఫురింపజేయచ్చు, రమణ మహర్షి లాంటి వాళ్ళకిలాగా. లేకపోతే పూర్వజన్మలో జరిగినటువంటి శ్రవణ మననముకు దానికి కొంచెం ప్రతిబంధం తొలగిస్తే జ్ఞానం ప్రకటన కావచ్చు. లేకపోతే ఒక బయటి గురువునో చూపించవచ్చు, లేకపోతే ఒక పరమార్థ చింతామణి లాంటి పుస్తకమే మీ చేతికి దక్కితే అది చూసినా, మీ భావశుద్ధితో చదివితే అది మీకు గురువు చెప్పినట్టుంటుంది కదా. అదే పుస్తకం చదువుతారు, చదివే వాళ్ళలో తేడా ఉంటుంది. మీరు మనస్సు అంత శుద్ధంగా ఉంటే ఆయన స్వామీజీ నేరుగా ఇక్కడ కూర్చొని ఎదురుగా చెప్తున్నట్టుంటుంది, పుస్తకం చదువుతున్నట్టుండదు. పుస్తకం చదివితే ఒకటి అభిప్రాయం చదివినట్టు ఉంటుంది, ఒకటి అభిప్రాయం కాదు, నాకు నేరుగా పాపం ఇక్కడ ఎదురుగా కూర్చొని చెప్తున్నారు, వారి మాట మాట నా హృదయాన్ని స్పృశిస్తుంది అంటే మీరు ఆయన్ని పుస్తకంగా చదవటంలే, ఆయన ముందర కూర్చొని వింటున్నట్టుంటారు, నేరుగా ఆయనే చెప్తున్నారు మీకని అట్లా అనిపించాలి. ఎందుకంటే ఆయన మాట ఆయన అనుభవం నుంచి వస్తున్నది, ఆయన నోటి నుంచి కాదు. ఆ ఒక్కొక్క మాట ఆయన అనుభవం నుంచి వస్తున్నది, నాకు నా అనుభవాన్నే స్పృశిస్తున్నది. ఈ భావంతో మీరు పుస్తకం చదివిన శ్రవణం చేస్తూ ఉంటే ఇది ఉత్కృష్టమైన ఉత్తమాధికారి శ్రవణం అవుతుంది, వాళ్ళకి త్వరగా స్ఫురిస్తుంది. అంటే మీకు బయట ఉపదేశం కానీ, పుస్తకం చదువుకొని, లేక ఈశ్వరుడే మీ మనస్సులో స్ఫురింపజేయని. ఎట్లా స్ఫురింపజేసిన ఒక్క కండిషన్, అంతర్ముఖత శుద్ధి మాత్రము, వైయక్తిక దృష్టి అభిమానాన్ని కరిగించి పెట్టడం మాత్రం తప్పనిసరి. ఇది పెట్టుకునే మన వాళ్ళు అన్వేషణ చేస్తారు. అందుకోసం మన వాళ్ళ అన్వేషణ ఇందులో పూర్ణ అనుభవ దృష్టి రాకున్నా కొంత కొంత అనుభవాల కన్నా వెళ్ళారు. అందుకే విశిష్టాద్వైతులు, ద్వైతులు, సాంఖ్యులు, యోగులు అందరూ అనుభవాలనే పెట్టుకున్నారు. అనుభవం లేని మన దర్శనమే లేదు. మన దర్శనాలన్నీ అనుభవాలే, భారతీయ దర్శనాలన్నీ అనుభవాలే. వాళ్ళ దర్శనాలన్నీ కల్పన చేస్తూ చేస్తూ ఉంటే ఏదో మనస్సులో స్ఫురించిన వాడి అనుభవంలోనే లేదు. అట్లా వచ్చింది పోయింది, అంతే. బుద్ధిగా జ్ఞాపకం పెట్టుకొని రాశాడు, బుద్ధి అంటే బుద్ధి స్థాయిలో జ్ఞాపకం పెట్టుకొని రాశాడే కానీ అది ఆయనకే అనుభవంలో లేదు. అట్లా ఒక మాటగా, ఒక భావంగా స్ఫురించింది, అంతే. అందుకని వాళ్లకు అది పరమార్థ శాస్త్రం అంటే ఊరికే కల్పించింది, వాళ్ళ వీళ్ళతో చేసి రాసింది. మనకు మాత్రం అనుభవాలే. వైశేషికులు అనుభవం, సాంఖ్యులది అనుభవం. ఇంకోటి మీమాంసకులేమో, వేదాంతులేమో ఉపనిషత్తు వాక్యాలను ఉపనిషత్తు వాక్యాలు తీసుకొని పెద్దలు చేసిన వ్యాఖ్యానం, భాష్యకారులు వాళ్ళు అంటే అనుభవజ్ఞుల సహాయంతో మనం రెండు చూస్తాం. పెద్దల ఉపనిషత్తు వాక్యాలు ఉంటాయి, అనుభవజ్ఞులు దానికి విడమర్చి విప్పి చెప్తారు. మనం అనుభవంలో యుక్తి అనుభవం ప్రకారం చూస్తాం. మూడవది సాంఖ్యులు, యోగులేమో ఉపనిషత్తును తీసుకున్నా వాళ్ళు తమ సిద్ధ పురుషుల అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చారు. వైశేషికులేమో ఉపనిషత్తులు తీసుకున్నారు, సిద్ధ పురుషులు తీసుకున్నా దాన్ని తర్కంతో చూడాలి అని తర్కానికి ప్రాధాన్యం ఇచ్చారు.
వైశేషికులు నైయాయికులు తర్కం ప్రధానంగా తీసుకున్నారు, సిద్ధపురుషుల మాటలు తీసుకున్నా తర్కం ప్రధానం. సాంఖ్యులు యోగులేమో సిద్ధపురుషుల అనుభవానికి అనుగుణంగా పెట్టుకున్నారు. ఇక వేదాంతులేమో శృతి, సిద్ధపురుషుల మాటలు, మళ్ళీ అనుభవం, మూడింటికి సమపాలిచ్చారు, మూడింటికి సమానంగా ఇచ్చారు. అందుకే వేదాంతలే వాళ్ళు మూడింటిలో కొంచెం ఎక్కువ తొక్కలు ఇచ్చారు. అది వచ్చింది, అక్కడ వచ్చింది చిక్కని. అందుకని వాళ్ళ దర్శనాలు మన దర్శనాల్లో వేరు. సరే, అయితే ఇప్పుడు స్ఫురించాలంటే భావశుద్ధి ప్రధానం అన్నాం. అందుకే మనలోని అన్వేషణ భావశుద్ధితో, ఆ భావం మనకు స్ఫురించాలి అనే భావంతో వెళుతున్నాం. కానీ తర్కంతోనే అంతా చెప్పేస్తాం, కాన్సెప్ట్గా చెప్పేసి దీని సమస్యను, సంసార సమస్యను పరిష్కారం చేస్తామని వాళ్ళకు అసలు వాళ్ళకు సంసార సమస్యను పరిష్కరించాలనే లేదు, కుతూహలం తీరాలనేదే వాళ్ళ జీవిత లక్ష్యం. ఇది ఎందుకు, ప్రపంచం ఎందుకు కుతూహలం తీరాలి, లేక ఏదో తెలుసుకుంటే తెలిసిన తర్వాత జగత్తును మ్యానిపులేట్ చేసి, మ్యానిపులేషన్ అంటే జగత్తులోని వస్తువులను తయారు చేసి అటు మార్చి ఇటు మార్చి ఇంకేదో ఎక్కువ సుఖం పొందుతాము అని. అంతేగాని ఆ అనుభవనిష్టనే ఒక పురుషార్థం. ఒక అనుభవం కలుగుతుంది, ఆ అనుభవంలోనే సంసారం కలుగుతుంది. అదే పురుషార్థం ఉన్న దృష్టితో వాళ్ళు వెళ్ళాలి. మన వాళ్ళు ఒక మోక్షానుభవం ఉంటుంది. జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం నభజతి జన్మశతేన. సర్వమతేన అంటే ఏమిటి? అందరూ దర్శనకారుల ప్రకారం జ్ఞానం చేతనే మోక్షము. నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, యోగులు, మీమాంసకులు అందరూ చెప్పింది అదే. జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం నభజతి జన్మశతే అంటే అందరికీ జ్ఞానం చేతనే కలుగుతుంది, అది అనుభవ రూప జ్ఞానం చేతనే అని శంకరులు అందరు దర్శనకారు, సర్వమతేన అందరు దర్శనకారుల అభిప్రాయం అది అని అక్కడ. సరే, అయితే తర్వాత మాట చెప్తాను చూడండి. ఇక్కడ కొంత అన్వేషణ పద్ధతుల్లో వాళ్ళకి మనకు కొంచెం తేడా ఉంది. మన పరమార్థ శాస్త్రం ఒక్క మాట చెప్పి ముందుకెళ్దాం. వాళ్ళది వాళ్ళు కనిపెట్టి, పరమార్థ శాస్త్రం అంటే పాశ్చాత్యంలో వాళ్ళది వాళ్లే బుద్ధి నుంచి ఊహించి చూసుకొని గమనించి ఆ వాళ్ళని వీళ్ళను కన్సల్ట్ చేసి పరస్పరంగా వాళ్లకు తోచిన భావాలని ఒక్కచోట సంకలనం చేసి పెట్టుకుంటే ఫిలాసఫీ అన్నారు. మనకు దర్శనాలంటే మహాత్ములకు, జ్ఞానులకు దర్శనం కలిగే అనుభవంగా వాళ్ళు శిష్యులకు బోధించటానికి రాసిపెట్టింది దర్శనం. మనకు పరమార్థ తత్వశాస్త్రం అంటే శిష్యుడు తానే గమనించి తోచింది రాసి పెట్టుకొని ఈ దర్శనం అనలేదు. మనం అట్లాగే అన్నామా, శిష్యులు మీరందరూ గమనించాలి ప్రపంచాన్ని, మీది మీరు గమనించుకోండి, మీకు తోచింది వచ్చి మాకు చెప్పండి, మాకు తోచింది మీకు చెప్తాం, మీరు పుస్తకాలు రాసేసుకోండి, అది మీకు దర్శన శాస్త్రం అని ఇట్లా మనకి ఎవరైనా చెప్పారు భారతదేశంలో? లేక గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తాడా? అనుభవజ్ఞులు అనుభవంలో స్ఫురించిన దాన్ని శిష్యులకు బోధించటం కోసం ఏర్పరిచిన శాస్త్రాలే మనవన్నీ. గురువులు రాసినవే, అనుభవజ్ఞులు శిష్యుల కోసం రాసిన పుస్తకాలే మనకు దర్శనాలు. కానీ శిష్యుడే తానే ప్రపంచం చూసి తనకు తోచింది అనిపించింది రాసి పెట్టుకుంటే అది దర్శనం పాశ్చాత్యులు. కనుక వాళ్ళ పరమార్థ శాస్త్రం మన పరమార్థ శాస్త్రం ఒకే రీతిగా లేదు. తేడా ఉందా లేదా? అది అయితే తర్వాత పాయింట్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారు స్వామి, పరమార్థ ಶಾಸ್ತ್ರದ ವಿಷಯವೇನೆಂಬುದು దర్శనకారుದಲ್ಲಿ నిశ్చితవిಲ್ಲ. అంటే ఏమిటి? దర్శనకారులు పరమార్థ శాస్త్రానికి విషయం ఏమిటి, ఏ విషయం పెట్టుకొని మనం చర్చించాలి అనే దాంట్లో వాళ్ళకు ఒక కన్సెన్సస్ లేదు, ఏకాభిప్రాయం, ఐకమత్యం లేదు, కన్సెన్సస్ లేదన్నాం. అంటే పరమార్థ శాస్ತ್ರಕ್ಕೆ అసాధారణ విషయం యావదు. ప్రతి ಒಂದು శాస్త్రానికి తన విషయం ఉంటుంది. ఏమిటి? వృక్ష శాస్త్రానికి వృక్షాలను అధ్యయనం చేస్తారు, అవునా? వైద్య శాస్త్రానికి రోగాలు, ఔషధాలు అవి అధ్యయనం చేస్తారు, రోగాలు, మందులు అటువంటివి. కనుక ప్రతి శాస్త్రానికి తమ విషయం ఉంటే వేదాంత శాస్త్రానికి లేక దర్శన శాస్త్రానికి విషయం ఏమిటి అంటే పారమార్థిక శాస్త్రము యొక్క అసాధారణ విషయమేదను విషయమున శాస్త్రజ్ఞుల యందు అభిప్రాయ భేదము కలదు. పరమార్థమును కనుగొన్నామని చెప్పిన మన దేశమునందలి దార్శనికులందరూ తమ సిద్ధాంతమును దర్శనమనియే వ్యవహరించిరి. ఎవరికైతే అనుభవం కలిగింది అనిపిస్తుందో వాళ్ళు చెప్పిందే దర్శనం, కానీ అనుభవం లేని వాళ్ళు చెప్తే దర్శనం అని మన వాళ్ళు అప్పలే. అనుభవం కలిగితే ఆ అనుభవాన్నే దర్శనం అనాలి. అనుభవంలో వైయక్తిక అనుభవమా, సమష్టి అనుభవమా అది వేరు, కానీ అనుభవాన్నే మనం దర్శనం అన్నాం. ఇది మన భారతదేశానికి ఏమిటి ప్రత్యేకం.
దర్శనమనగా అనుభవమున గోచరించిన దానిని తెలుపు శాస్త్రమని అక్షరార్థం. ఇక మన పరమార్థ శాస్త్రం ఇది. ఆ మొదటి దాంట్లో చెప్పింది అది వాళ్ళ పరమార్థ శాస్త్రం, మనది కాదు. అనుభవంగా గోచరించిన దాన్ని ఇతరులకు తెలియజెప్పితే, ఇతరుల కంటే ఎవరికి తెలుసుకోవాలన్న జిజ్ఞాసుకి, సాధకుడికి, శిష్యుడికి. అంతేగాని ఎవడికో అందరికి కూర్చోబెట్టి చెప్తే ఊరికే కుతూహలం తీర్చడానికి కాదని జిజ్ఞాసు. కానీ ఏ దర్శనము కూడా అయితే ఇక్కడ ఏమైందంటే మన భారతదేశంలో ఉండే దర్శనాలు, అన్ని దర్శనాలు ఏది కూడా అందరి అనుభవమును తెలుసుకొనుటకు శక్యమైన విషయమును సిద్ధాంతీకరింపలేదని ఏ చెప్పవచ్చును. అంటే సార్వత్రిక అనుభవాలను పెట్టుకోలేదు, సార్వత్రిక అనుభవాలనే పరిశీలనకు పెట్టుకోలేదు, వైయక్తిక అనుభవాలను పెట్టుకున్నారు. అంటే తాము ధ్యానం చేస్తూ ఏదో ఒక అనుభవం కలిగింది, ఆ అనుభవమే దర్శనం అని చెప్పేశాడు. మీరు కూడా ఇదే అనుభవం పొందండి అన్నారు. అంటే మీరు ఈ అనుభవాన్ని పొందండి అన్నారే కానీ ఇది మీలోనూ నాలోనూ అందరిలో మొదలే ఉన్నదయ్యా, దాన్ని చూసి గమనించి చూడండి అని అనలేదు. తేడా ఉంది చూడండి. ఈ అనుభవం పొందండి అంటే ఏంటిది? ఇన్నాళ్ళు మీకు లేదు, నాకు లేదు, నేను ప్రయత్నించి పొందాను, మీరు ప్రయత్నించి పొందండి అంటే కొత్త అనుభవాన్ని పొందండి అన్నాడు. అంతే. ఇప్పుడు ద్వైతులు విశిష్టాద్వైతులు చెప్పేది అదే కదా. కృష్ణ దర్శనం జరుగుతుంది, రామ దర్శనం జరుగుతుంది విశిష్టాద్వైతులకు, కృష్ణ దర్శనం జరుగుతుంది ద్వైతులకు. అట్లా వాళ్ళకి ఇంకా ఇష్టదేవత శివుడు వాళ్ళకున్నది. అంటే శివుడి రూపంగా ఒకానొక చైతన్య అనుభవ స్థితి, ఒక మానసిక శుద్ధమైన, ఒక సాత్వికంగా శుద్ధమైన అనుభవ స్థితి పొందుతారు. ఇది మనస్సు పరివర్తన పొంది వ్యష్టి మనస్సు సమష్టి అయి శుద్ధమైన స్థితిని పొంది, అది మానసిక స్థితే, అదొక శుద్ధమైన స్థితి. అంటే కొత్తగా పొందే అనుభవ స్థితి అది. ఇక్కడ అందరి అనుభవంలో మొదలే ఉన్నటువంటి స్వతసిద్ధ అనుభవం, అందరిలో ఉన్నది స్వతసిద్ధంగా ఉన్నది. ఉన్న అనుభవాన్ని గమనించి చూసి గుర్తుపట్టు అని ఇట్లా ఎవరు దర్శనకారులు చెప్పలేదు. దర్శనకారులు దర్శనం అంటే అనుభవంలో దర్శించిన దాన్ని ఇతరులకు బోధించి చెప్పింది పరమార్థ శాస్త్రం అన్నారు. ఆ బోధించింది ఏమిటి అంటే అనుభవం అన్నారు. ఆ అనుభవమును ఊహించుకున్న అనుభవం కాదు, దర్శించుకున్న అనుభవం అది. అయితే ఇంతవరకు బాగున్నది. ఒక్కటే తేడా ఏమిటంటే స్వామీజీ వాళ్ళలో ఉండే దోషం ఎత్తి చూపింది. ఆ అనుభవ దర్శనమే ఉన్న అనుభవ దర్శనం కాదు, కొత్తగా పొందిన అనుభవ దర్శనం. తేడా ఉంది కదా. కొత్తగా మనస్సును శుద్ధం చేసుకొని పొందిన అనుభవ దర్శనమే కానీ అందరిలో ఉన్నటువంటి సార్వత్రికంగా స్వతసిద్ధంగా ఉన్న అనుభవాన్ని దర్శించుకోవటం కాదు. ఇది కొంచెం తేడా. అంటే మన వాళ్ళలో మన దర్శనాలన్నిట్లో ఒకటి సామ్యం ఉన్నది, ఒక సమానాంశం, ఒక దోషం కూడా ఉన్నది. సమానాంశం ఏమిటి? అందరూ అనుభవాన్నే పెట్టారు, అనుభవ దర్శనాన్నే దర్శనం అన్నారు. పాశ్చాత్యుల్లాగా కల్పించుకున్నది దర్శనం అనలే. అదొక్కటి మంచి పాయింట్. లోపం ఏమిటి అంటే అందరిలో ఉన్న సార్వత్రిక అనుభవాన్ని చెప్పలేదు, తమ పొందిన అనుభవాన్ని చెప్పారు. ఇదొకటి. అద్వైతంతో పోలిస్తే ఒక లోపం, పాశ్చాత్యంతో పోలిస్తే ఒక మంచి గుణం. రెండు కనిపిస్తున్నాయి మన దర్శనాలు. అంటే మన భారత దర్శనాలన్నీ ఒక్కటిగా పెట్టి మాట్లాడితే, మన భారతీయ దర్శనాలన్నీ ఒక్కటిగా పెట్టి చూస్తే పాశ్చాత్యంతో పోలిస్తే ఒక మంచి గుణం ఉన్నది, అద్వైతంతో పోలిస్తే ఒక చిన్న లోపం ఉంది. ఈ తేడాలు గమనించాలి అని. కానీ ఏ దర్శనం కూడా అందరి అనుభవమును తెలుసుకొనుటకు, అందరి అనుభవం అంటే సార్వత్రిక అనే మాట చెప్పాల్సింది. అందరిలో ఉన్నట్టి అనుభవం పొందినది కాదు. సార్వత్రిక అనుభవాన్ని తెలుసుకొనుటకు శక్యమైన విషయమును సిద్ధాంతరీకరింపలేదు. అంటే సార్వత్రిక అనుభవాన్ని తెలుసుకోవటానికి కావలసిన ఉపదేశం అదేమిటి? సమష్టి అనుభవ దృష్టి, అవస్థానుభవ దృష్టి. దాన్ని ఉపదేశించలేదు. వైయక్తిక అనుభవాన్ని పొందటానికి ఏ ఉపాసన చేయాలి బోధించారు. అతనేదో కృష్ణ అనుభవం, ఇతడు రామ, అతను శివ, తమ అనుభవాలు పొందారు. ఆయా దేవతలను, ఇష్టదేవతలను ఆయా గుణాల్లో దర్శించుకున్నాడు. అయితే ఆయా అనుభవం దివ్యానుభవం అయ్యా. ఆ అనుభవంలో దేహాభిమానం తొలగిపోతుంది, మనస్సు పవిత్రమవుతుంది, ఆనందం కలుగుతుంది, మనస్సు ప్రాణం శుద్ధమవుతుంది, మనస్సు శుద్ధమవుతుంది, బుద్ధి శుద్ధమవుతుంది. నేను నాది అనే అభిమానం కరిగిపోయి అత్యంత వినయశీలుడైపోతాను. నాన్న అభిమానం కరిగిపోయి ఈశ్వరుల్లో కలిసిపోయినట్టుంటది. అంతా దివ్యంగా ఆనందంగా బంగారులా తేజస్సులా వెలిగిపోతుంది జగత్తంతా. సగుణ దర్శనాలు ఎట్లుంటాయి చూడండి, ఆనందంగా ఉంటాయి. మనస్సు పవిత్రం శుద్ధమైపోతుంది, పరవశించిపోతాడు. వాళ్ళు చూస్తుంటే కీర్తనల్లో ఎంత పరవశించి పాడతారు చూడండి. అక్కడ చూస్తుంటే
ఆ పాట చూస్తుంటే ఆ అనుభవం ఎంత నిగూఢంగా, ఎంత ఆనందంగా, ఎంత సాత్వికంగా, శుద్ధంగా ఉందో తెలుస్తుంది. ఆ పాటలో చూడండి ఎంత కరిగిపోయి పాడతారు. ఆ కరిగిపోయిన దాంట్లో ఒక ప్రేమ, ఒక ఆనందం హృదయంలో నిండిపోయి ఎవరిని చూసినా తమ ఇష్టదేవుడే, ఆ ప్రేమ స్వరూపుడే అన్నట్లు కనిపిస్తున్నాడు వాళ్ళకి. అట్లా అయితే అట్లా చెప్పారు, బాగుంది. అయితే ఆ అనుభవాన్ని పొందటానికి ఏమిటి సాధనం? ఏకాగ్రత, శరణాగతి, ఉపాసన, ఇవి చెయ్యు అని చెప్పారు. వాళ్ళు బోధించిన బోధనలో ఒక వైయక్తిక అనుభవం తీసుకొని, ఒక సగుణద ఇష్టదేవత లేక యోగుల అనుభవం అనండి, భక్తుల అనుభవం అనండి, ఒక దివ్యానుభవం పొంది ఆ అనుభవం పొందటానికి కావలసిన ధ్యానము, కావలసిన జపము, కావలసిన ఉపాసన, కావలసిన అంతఃకరణ శుద్ధి, ఇవన్నీ నేర్పారు. కానీ సార్వత్రిక అనుభవాన్ని చూడటానికి కావలసిన అవస్థాత్రయ దృష్టి చెప్పలేదు. దీన్ని విషయంగా వాళ్ళు పెట్టుకోలేదు. అది తేడా. అనుభవం పెట్టుకున్నారు కానీ సార్వత్రిక అనుభవం పెట్టలే. అయితే వాళ్ళు పొందిన అనుభవం పొందాలంటే ఏం చేయాలి? గురు సేవ చేయి, భక్తితో ఉండు, భజన చేయి, కీర్తన చేయి. భజన కీర్తన ఎట్లుండాలి? నీ ఇంద్రియ శుద్ధి, ప్రాణశుద్ధి, మనశ్శుద్ధి, నాది అభిమానం కరిగించేసేయాలి. అది పూర్తిగా అందులో అయిపోవాలి. ఒక మనసు అత్యంత శుద్ధమై నిర్మలమైతే జగత్తు కూడా అదే రూపం, మీ ఇష్టదేవత రూపంలాగా, పవిత్రమైన ఆనంద రూపంలా కనిపించాలి. మీకు ఒక ఇష్టమైన వ్యక్తి, ఒక వ్యక్తి అంటే మీకు చాలా ప్రేమ, అపరూపమైన ప్రేమ ఉంటుంది చూడండి. ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి యొక్క చేతులు, కాళ్ళు, ముఖము, అణువు కూడా ఒక బంగారంలా వెలిగిపోతున్నట్టు ఆయన చూస్తేనే చాలు, తలుచుకుంటే చాలు మనస్సు ఆనందంతో పరవశించిపోయినట్లు అనిపిస్తుంది కదా. అట్లాగే జగత్తంతా దివ్యంగా ఉన్నట్లు, ఆనందంగా, సుందరంగా ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళకి ఇష్టదేవత. మనస్సు ప్రేమతో నిండిపోతే జగత్తంతా దివ్యంగా, ఆనందంగా కనిపిస్తుంది. అట్లా వాడి అది భావశుద్ధి. భావమును శుద్ధం చెయ్యమన్నారు, వ్యష్టి మనస్సును సమష్టి చెయ్యమన్నారు, మనస్సును శుద్ధం చెయ్యమన్నారు. కానీ మనస్సే మిథ్యా బాధితం చేసి చిన్మాత్రంలో నిలవమని చెప్పాలి. అక్కడ సూక్ష్మ తేడా. మనస్సును శుద్ధం చెయ్యమన్నారు కానీ ఆ శుద్ధంగాని అశుద్ధంగాని మనస్సు అనే ప్రత్యయమే చైతన్యమును పొరపాటుగా మనస్సుగా చూస్తున్నావు. మనస్సు అనేది ఏమీ లేదు, అద్వితీయ చైతన్యమును పొరపాటుగా మనస్సుని చూస్తూ ఆ మనస్సులో పరమాత్మ ప్రతిబింబం చూస్తున్నావు. అంటే పరమాత్మను ప్రతిబింబంగా చూస్తే సగుణం, బింబంగా చూస్తే నిర్గుణం, అంతే, ఏమి లేదు. ఇంకా కొంచెం ఉపాధి కనిపిస్తుంది. అద్దం పెట్టాడు, అద్దంలో ప్రతిబింబం చేస్తాడు. అద్దం తీసేసి నిన్నే చూసుకో నేరుగా, ఇంకా అద్దం ఎందుకు, ప్రతిబింబం ఎందుకు? సగుణంలో దగ్గరకు వచ్చాడు కానీ కొంచెం దగ్గర ఉన్నాడు. ఛాయాతపయోరివ బ్రహ్మలోకే, కఠోపనిషత్తు ఏమంటుందంటే బ్రహ్మలోకంలో పరమాత్మ కనిపిస్తాడు కానీ ప్రతిబింబంగా కనిపిస్తాడు. మిగతా లోకాల కంటే దగ్గరకు వస్తాడు కానీ కొంచెం ఉంటుంది, ఇంకా ప్రతిబింబంగా ఉంటుంది. తానే అనేది మాత్రం ఉండదు. ఇక్కడ కొంచెం తేడా. అంతవరకైనా సాధించటం గొప్పే. ఈ అభిమానాలు, అహంకారాలు వదిలి భావశుద్ధి చేసుకొని నాది నీది అనేది వదిలేసి అక్కడ దాకా రావటం కూడా చాలా కావాల్సిందే. అదేం సామాన్యం కాదు. మన వేదాంతులు సగుణ బ్రహ్మ, ఈ సగుణోపాసకులను ఇట్లా తీసి పారేస్తారు కానీ అంతైనా వీళ్ళు సాధించిన వాళ్ళు తక్కువ, కొందరో ఉన్నారు నిర్గుణం సాధించిన వాళ్ళు. ఊరికే వాళ్ళని తీసి పారేస్తారు. ఎందుకంటే తీసి పారేస్తే వీళ్ళేదో గొప్ప అయినట్లు, వీళ్ళ అభిమాన తృప్తి. అవునా, వాళ్ళని మేము తొలగం చేసేసాం చూడు, మేము అద్వైతులం అయిపోయామనే ఒక అభిమాన సుఖమే కానీ వాళ్ళ పాపం చాలా వినయశీలురు. అక్కడ కొంచెం మనస్సు వృత్తి పెట్టుకున్నారు, వృత్తిని బాధితం చెయ్యలే, కానీ అక్కడ దాకా రావటం కూడా చాలా గొప్పే. ఇది చాలా శుద్ధి అవసరం. ఎందులో కనగా ఆయా దార్శనికులు తమ తమ దృష్టికోణం చేత ప్రపంచమును విభజించి ఆయా దృష్టి చేతనే చూశారు. తాన వారు పొందిన ప్రత్యేక అభిప్రాయం అనే సిద్ధాంతం అని తెలిపిరే. ప్రత్యేక అభిప్రాయం అంటే ప్రత్యేక అనుభవం. ఇది అభిప్రాయం కూడా. ఇది కొంచెం పాశ్చాత్యులను కలుపుకున్నారు. ఇగో ఇక్కడ వాక్యాలు కొంచెం మనది వాళ్ళది విడదీసి రాయాలి. ఇది ఇద్దరిని కలిపేసరికి వాక్యం ఇది అభిప్రాయం అంటున్నారు. అభిప్రాయం కాదు, అది అనుభవమే, కాకపోతే వైయక్తికం. అట్లా అభిప్రాయం వాళ్లకు, అనుభవం మనకు, రెండు పక్కన పెట్టాలి. రెండింటిని కలిపేసి రాసినట్టుంది ఇక్కడ. కనుక ఎందులో కనుక ఆ దార్శనికులు తమ తమ దృష్టికోణం చేత ప్రపంచమును విభజించి, తమ తమ దృష్టికోణం అంటే పరమాత్మను తమ తమ ఇష్టదేవతా రూపంగా చూసి, తమ అంటే సమష్టి గుణాలలో కొన్ని గుణాలను పెట్టుకున్నారు ఒక్కొక్క ఇష్టదేవత. ఇప్పుడు చాందోగ్యలో చూస్తే శాండిల్య విద్య, దహర విద్య, అదే సమష్టి పరమాత్మను ఒకానొక గుణ సమేతంగా చూస్తున్నారు. ఒకడు సృష్టికర్త అన్నాడు, ఒకడు స్థితికర్త అన్నాడు, ఒకడు లయకర్త అన్నాడు. ఇప్పుడు చూడండి, వైష్ణవులు చూస్తే విష్ణు స్థితికర్త ప్రధానంగా చూస్తారు. సృష్టి స్థితి లయాలు మూడు చేసింది ఒకడే, కానీ స్థితి ప్రధానంగా పెట్టుకున్నారు. వీళ్ళేదో శివుణ్ణి ఏమన్నారు, స్థితి ప్రపంచ లయకర్త అన్నారు. లయకర్త అని చేసినా మొత్తం శివుడు విష్ణు అందరినీ కలిపే చేస్తారు.
కానీ చెప్పేటప్పుడు భావంగా అది పెట్టుకుంటారు వాళ్ళు. అంటే అదే పరమాత్మను ఒక కోణం నుంచి వీళ్ళు చూశారు, ఒక కోణం నుంచి చూశారు. వాళ్ళ అనుభవంలో జరిగేది సగుణ బ్రహ్మ అంటే అంతా ఒకటిగానే చూస్తారు, కానీ ఒక్కొక్క కోణం చూడండి చూసేటట్టు అట్లా. కనుక పొందిన ప్రత్యేక అభిప్రాయం అనే సిద్ధాంతం అని తెలిపిరే గాని ఇతర దార్శనికులు గాని జనులు గాని ఏకగ్రీవంగా వారు నిర్ణయం అంగీకరింపలేదు. ఇక్కడ సరే, కపిలుడు సర్వజ్ఞుడగునేని ఇక్కడ శ్లోకం ఉన్న చూడండి. కపిలో సర్వజ్ఞశ్చేత కాణాదో నీతి కాప్రమా. స్వామిజీ కోట్ చేస్తుంటారు ఈ శ్లోక. కపిలుడు సర్వజ్ఞుడైతే కణాదుడు అంటే వైశేషికం చెప్పిన వాడు సర్వజ్ఞుడు కాదనుటకు ప్రమాణమేమి? కపిలుడు సర్వజ్ఞుడైతే ఇతనెందుకు కాకూడదు? ఎందుకంటే ఇద్దరూ మనకు పరాయి వాళ్లే, వాళ్ళ అనుభవాలు మనకు లేవు. కనుక ఈయనే గొప్పవాడు, ఆయన కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో కపిలుడు కణాదుడు ఉండే, ఇప్పుడు రామానుజం అద్వలు పెడదాం. ఊరికే ఉదాహరణ కోసం, వాళ్ళ పాపం మహనీయులు పూజ్యులే, మనకు పూజ్యులే, వాళ్ళని చొలకన కోసం కాదు, మన భావం కోసం ఒక ఉదాహరణగా తీసుకుంటాం. అయితే ఆయన అనుభవంలో కృష్ణ దర్శనం చేసుకుంటే ఆయన ఎంత పరవశించి ఆ కీర్తన చేశాడు, కృష్ణుడి గురించి రాశాడు మధ్వాచార్యుడు. రాముడి గురించి ఎంత పరవశించిపోయి తన్నను తాను మైమర్చిపోయి ఎంత బాగా రాశాడో చూడండి. అయితే ఇందులో ఈయన గొప్ప భక్తురా, ఆయన గొప్ప భక్తురా? ఈయన దర్శనం రామదర్శనం నిజమైన పరమాత్మన, కృష్ణ దర్శనం నిజమైన పరమాత్మన? ఎవరు నిర్ణయించేది? మాధ్వాలను అడగండి. లేదు, మా కృష్ణుడే శ్రేష్టం అంట. ఇద్దరు విష్ణువులే, కానీ అయినా మా కృష్ణుని మాధ్వ దర్శనం ఇంకా శ్రేష్టమైందంట. ఈయనంటాడు కాదు కాదు రామానుజ దర్శనం. ఎవరు నిర్ణయించేది? ఈయన మహాత్ముడు అయితే, ఈయన దర్శనం భగవద్ దర్శనం అయితే ఈయనది కాదు అనటానికి నిర్ణయం ఏమిటి? కపిలో సర్వజ్ఞశ్చేత్ కాణ, సర్వజ్ఞ అంటే కపిలుడి దర్శనం పూర్ణ దర్శనం అయితే కణాదుడి కాదు అనటానికి ప్రమాణం ఏమిటి? రామానుజులది పూర్ణ దర్శనం అయితే మరి ఈయన ద్వైతం ఎందుకు అన్నాడు? మరి ఈయనదే పూర్ణ దర్శనం అయితే మరి ఆయన ప్రకృతి వేరే కాదు, ప్రకృతి జీవులు ఈశ్వరుల్లో అవయవం అన్నాడు రామానుజ. ఆయన అన్నాడు ప్రకృతి, ఇంతే తేడా అక్కడ. ప్రకృతి జీవులు ఈశ్వరుడికి వేరుగా ఉండి ఈశ్వరులు అధీనం అవుతారు అని మాధ్వ అన్నాడు, మాధ్వ దర్శనం. ప్రకృతి జీవులు ఈశ్వరుల్లో శరీరంలా ఉంటారు అనేది రామానుజ అన్నాడు. అంతే తేడా వాళ్ళిద్దరికి. అయితే ప్రకృతి, అద్వైతులు ఏమన్నారంటే ప్రకృతి అనేది బ్రహ్మను తెలియని తనంలో నువ్వు చూస్తున్నది ప్రకృతి. ప్రకృతి అంటే అక్కడ ఏమీ లేదు. ఆ బ్రహ్మకే సరిగ్గా చూడక నువ్వు ప్రకృతి అని పేరు పెట్టావు, ప్రకృతి అనుకుంటున్నావు, అక్కడ ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మే. ఇంకా జీవుడు అన్నావా, ఆ ప్రకృతి సంబంధంలో నేను బ్రహ్మ కాదన్నట్టు ఇంకెవరినో అయినట్టు అనిపిస్తుంది. ఆ ప్రకృతి సంబంధం కల్పితమని వదిలేస్తే నువ్వు బ్రహ్మనే. ఇంతే వాళ్ళకి చెప్పింటాడు, అంతేగా. అయితే ఇద్దరిలో ఎవరి అనుభవం శ్రేష్టం? సరే, ఈ మాట ముందుకొచ్చి నేను అన్న మాట చెప్తాను ఇక్కడ, కానివ్వండి. ఇట్లు వారి ఇరువురికి సర్వజ్ఞులైన ఎడల, ఇద్దరూ సర్వజ్ఞులు అంటే ఇద్దరు చెప్పింది సరి అయిన సత్యమే అయితే ఒకే సత్యాన్ని రెండు రకాలుగా చెప్పడం ఏమిటి? రెండు చెప్తే మరి ఆయన సరే ఈయన సరే. ఇప్పుడు ఒక్క వస్తువు గురించి ఒకే తత్వం ఉండాలిగా, ఒకే అనుభవం ఉండాలిగా. ఒకే వస్తువు గురించి రెండు అనుభవాలు కలిగాయి ఏమిటి? ఒకే వస్తువు గురించి రెండు భిన్న అనుభవాలు కలిగితే ఈ రెండు భిన్న అనుభవాల్లో ఏ అనుభవం వాస్తవిక అనుభవం, ఏ అనుభవం నిజమైన బ్రహ్మ అనుభవం? రామానుజుల అనుభవం బ్రహ్మానుభవమా? మాధ్వుల అనుభవం నింబానుభవమా? నింబార్క, వల్లభ, ఇంకెవరు మన ఈ వీరశైవులు, వీళ్ళ అనుభవాల్లో ఏ అనుభవం బ్రహ్మానుభవం అవుతుంది? మరి అందరిది అయితే మరి ఇన్ని రకాలుగా ఉంటుందా? బ్రహ్మనే 10 రకాల? మరి అట్లయితే ఇప్పుడు నాకు కొత్త అనుభవం కదా, నా అనుభవం బ్రహ్మనే అంటాను. నీకేం కలిగింది అయ్యా అంటే మామిడి పండు అనుభవం కలిగింది, నీ అనుభవం బ్రహ్మనే అనుకో సార్, అంతే. మరి ఎవరికి ఏది కలిగితే అదే అంటే మరి వాళ్ళకే కలిగింది గొప్పది, నా తక్కువేంటి? నాకేదో మామిడి పండు తినాలనిపించి మామిడి పండు తిన్నట్టు కలబడింది, ఇక అదే బ్రహ్మ అంటే అయిపోతుంది. అంటే ఎవరికి తోచింది ఏమంటే మరి మనందరం బ్రహ్మలమే. ఇప్పుడు ఆల్రెడీ మనం బ్రహ్మానుభవంలోనే ఉన్నామనాల్సి వస్తుంది. మనం ఏ అనుభవంలో ఉంటే అదే బ్రహ్మ అంటే మరి అయిపోయింది, ఇక బ్రహ్మానుభవంలోనే ఉన్నాం. అట్లా కుదరదు. మరి ఒక్కటేదో చెప్పు. అయితే ఒకళ్ళ వ్యక్తిగత అనుభవాలనే శాస్త్రానికి విషయంగా పెట్టుకొని, అంటే శాస్త్రంలో బోధించిన సాధనలన్నీ ఇదిగో రామానుజులు ఏ అనుభవం పొందారో ఆ అనుభవమే నిజమైనది తత్వశాస్త్రం. ఆ అనుభవం పొందటానికే మనమందరం ప్రయత్నించాలి. మన జీవిత గురి అంతా రామానుజుల్ని వేడుకోవాలి. రామానుజులు బోధించినట్టు లేక మాధ్వులు బోధించినట్టే కృష్ణుడిని చూడాలి. అదే అనుభవం పొందటానికి ప్రయత్నించాలి. ఆయన పొందిన అనుభవమే మనందరికీ అధ్యయనీయ విషయం. ఇది పెట్టుకుందామా? మరి శంకరులు కూడా అట్లాగే చెప్పారు కదా,
శంకర్లు చెప్పారు. కానీ శంకర్లు నాకు ఒక ప్రత్యేక అనుభవం జరిగింది, మీరందరూ ఈ అనుభవమే పొందండి అని చెప్పలేదు. మీ అందరిలో అదే ఉన్నది, మీది మీరు చూసుకోండి అన్నాడు. అంతే. నేను ఇటు తిరిగి చూసుకున్నాను, మీరు చూసుకోండి. మీరు ఏరున్నారో నేను అదే ఉన్నాను, కొత్తగా పొందాల్సింది కాదు. అందరూ మొదటి నుంచి స్వయం సిద్ధంగా ఉన్నట్టిదే నేను ఎత్తి చూపుతున్నాను అంతే అన్నాడు. కానీ నేను పొందిన ఈ ప్రత్యేక అనుభవం మీరు పొందండి అని చెప్పదు. అదే తేడా. కనుక కపిలుడు సర్వజ్ఞుడైతే అంటే రామానుజులదే నిజమైన భగవద్ దర్శనం అయితే మరి మాధ్వర్ని ఏమనాలి? మాధ్వరిది అయితే రామానుజులను ఏమనాలి? మరి ఇద్దరిది అయితే ఇద్దరిలో పరస్పర భేదాలు ఎందుకున్నాయి? వాళ్ళు వీళ్ళని కూడా ఖండించుకుంటారు సుమా. వీళ్ళు వాళ్ళని తప్పుపడతారు, వాళ్ళని అద్వైతులను ఇద్దరు కలిసి తిడతారు. అద్వైతులను ఇద్దరు కలిసి తిడతారు, వాళ్ళు కూడా తిట్టుకుంటారు. నోరున్నదిగా చేస్తూనే ఉంటుంది, పని ఉంటూనే ఉంటుంది. ఇట్లు కపిలుడు సర్వజ్ఞుడగునే వారి ఇరువురును సర్వజ్ఞులైన ఎడల వారి అభిప్రాయములందలి భిన్నత్వమునకు కారణమేమి అను ప్రశ్న ఉదయించుటకు అవకాశం ఏర్పడెను. ఈ ప్రశ్న ఇద్దరిని బట్టి ఆక్షేపం చేసింది ఎవరు? మీమాంసకులు, మూడో వాడు. పోని వాళ్ళిద్దరిని ఆక్షేపం చేసావు కదా, నువ్వు మాత్రం చెప్పింది అందరూ ఒప్పుకున్నారా? మీమాంసకులు ఏమన్నారు? వాళ్ళిద్దరిది తప్పు, వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు, మేము అందరికీ సమ్మతమైంది చెప్తాం, వేదం అందరికీ సమ్మతమైంది, అందుకోసం వేదం చెప్పింది కరెక్ట్ అన్న. అయితే వేదం పుస్తకమే, వాక్యాలు, వేదవాక్యాల్లో చెప్పింది అందరి అనుభవంలో ఉన్నదని ఎక్కడ? అది చెప్పలేదే. నువ్వు వేదవాక్యాల్లోంచి నువ్వు ఏ అర్థం తీస్తున్నావో అది వ్యక్తిగత అనుభవమే అయిపోతున్నది. ఇక్కడ కొంచెం తేడా వచ్చిందండి. సరే, నేను ఇది ముగించి చెప్తాను. ఈ పారాగ్రాఫ్ ముగించేసి నా అభిప్రాయం చెప్తాను. చూడండి, ప్రవృత్తులైన అభ్యుపగమచే అపౌరుషేయమును అభ్యుపగమచే. ఇది నాన్నగారిది చాలా కఠిన భాష, మరీ పండితులకే అర్థమవుతుంది. అబ్బా, అభ్యుపగమ అంటే అది ఎవరికి అర్థం కానా భాష? ఇది నేరుగా నాకైతే సంస్కృతం చదివినట్టే ఉన్నది. ఆయన తెలుగు చదివితే సంస్కృతంలో ఇట్లాగే ఉంటుంది, పూర్తి సంస్కృతం చదివినట్టే ఉన్నది ఈయన భాష. మరి అందరికి అర్థమవుతుందా? తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది చాలా భాష కఠినం, ఇది మళ్ళీ సరళంగా చేసేయాలి వ్యవహారిక. చూడండి, అపౌరుషేయమును అభ్యుపగమచే. ఈ అభ్యుపగమ అంటే ఎట్లా అర్థమయ్యేది? ఇది సంస్కృతం మాట. అభ్యుపగమచే ప్రవృత్తులైనందున వారి నిర్ణయం కూడా చర్మ సిద్ధాంతము కాజాలదాయను. ఇది చదువుతుంటే ఇది పోతనదో కవిత్రయము, కవిత్వం చదివినట్టుగా ఉంది. పోతన కవిత్వం చదివినట్టుగా ఉంది. భాష చాలా కఠినం. నైయాయికులు, జైనులు, బౌద్ధులు మున్నగువారు వెంటనే వారి వాదములను ఖండించింది. ఈ వాదమునకు నేటికిని కొన్ని ప్రతిపక్షములు కలవు. మొత్తం మీద దర్శనమును శబ్దము అనుభవముచే తెలుసుకొని తెలుపు సిద్ధాంతమగుటకు బదులు తమకు తోచిన విధమున తెలిపిన సిద్ధాంతమును అర్థమునందే పర్యవసానమునందినదని తీర్మానింపబడింది. ఇక్కడ కొంచెం నా అభిప్రాయం చెప్తాను. కొంచెం తేడా ఉంది. వారు చెప్పింది కరెక్టే, కానీ కొంచెం చిన్న తేడా చెప్పేస్తే బాగుంటుంది. ఇక్కడ మన దర్శనకారుల్లో అనుభవం ఒకటే. అంటే అనుభవం అనేది సమానం, ఒకటని కాదు. అనుభవం, ఒకానొక అనుభవం పొందాలి అనేది అందరికీ సమానం. ఇక్కడ చర్చ చేసేటప్పుడు అనుభవం పొందాలి అనే విషయంలో తేడా లేదు, ఏకాభిప్రాయం ఉన్నది. ఇక్కడ స్వామీజీ ఏమంటున్నారు? వేదాంతానికి విషయం ఏమిటి? విషయంలో తేడా లేదు, ప్రమాణంలో స్వామీజీ ఎత్తి చూపిస్తున్నారు. ఇక్కడ స్వామీజీ ఎత్తి చూపిస్తున్నది ప్రమాణంలో తేడా. వాళ్ళేమో శృతి ప్రమాణం అన్నారు, వీళ్ళు ఇంకేదో యోగ సాధన అన్నారు, వాళ్ళు ఉపాసనా సాధన అన్నారు. ఉపాసనలు, యోగాలు, ఈ ప్రమాణాల్లో తేడా ఉండొచ్చు, కానీ అందరూ పొందేటటువంటి తత్వం మాత్రం అనుభవ రూపమే, అందులో తేడా లేదు. ఇక్కడ వేదాంత దర్శనానికి విషయం ఏమిటి అనే విషయంలో తేడా ఉంది అంటున్నారు. ఒక రకంగా సామ్యం ఉంది, అది పాశ్చాత్యులకు వర్తిస్తుంది. స్వామీజీ చేసే విమర్శ పాశ్చాత్యులకు బాగా వర్తిస్తుంది. ఏమిటంటే వాళ్లకు విషయం అంటూ లేదు, ఏది కనిపిస్తే అది పరిశీలించుకుంటూ పో, అంతే. పరిశీలించుకుంటూ పో, ఏది తోస్తే అది రాసేయి, ఏది తోస్తే అదే జ్ఞానం. చూడండి, పరిశీలించవలసిన విషయానికి ఒక ఇదమిత్తం అంటూ ఏమనాలి, ఏకాభిప్రాయం లేదు, ఐకమత్యం లేదు. ఎవరికి ఏది తోస్తే విషయం చర్చించుకో. మరి జ్ఞానం ఏది అంటే ఎవరికి ఏది తట్టితే అది జ్ఞానం.
నీకు అది నచ్చింది ఆ గోడ నువ్వు చూస్తూ ఉండు, నీకు ఇది నచ్చింది ఆ గోడ చూస్తూ ఉండు, ఒకటి కుర్చీ నచ్చితే కుర్చీ చూస్తూ ఉండు, ఎవరికి ఏది నచ్చితే అది చూస్తూ ఉండు, చూస్తూ చూస్తూ గమనిస్తూ గమనిస్తూ ఉంటే నీకేది తట్టితే అదే జ్ఞానం. అది పాశ్చాత్యులకు అట్లున్నది, మనకు అట్లా అనలే. ఒక అనుభవం మాత్రం అన్నారు అందరూ, అనుభవం మాత్రం అందరూ ఒప్పుకున్నది. కాకపోతే ఆ అనుభవం పొందటానికి శమదమాదులు వివేక వైరాగ్యాదులు అందరికీ కామనే. కొంత సామ్యం ఉన్నది మన దర్శనాలన్నిట్లో. అంటే శమదమాదులు వివేక వైరాగ్యాదులు అందరికీ సమానమే. శమ దమ వివేక వైరాగ్యం అంతర్గతము శరణాగతి ఇది అందరికీ సమానమే. ఆ పొందిన అనుభవ విషయంలో తేడాలు ఉన్నాయి. అందరూ ఏదో ఒక అనుభవం కావాలన్నారు, ఆ అనుభవం ఇదా అదా అక్కడ మాత్రం కొంచెం తేడా, అంతేగాని పొందాల్సింది అనుభవం అనటంలో తేడా లేదు మన దర్శనికుల్లో. శమధమాదులు అంతర్ముఖత, ఎందుకంటే అనుభవం కలగాలంటే శమధమాదులు అంతర్ముఖం రావాల్సిందే, లేకపోతే ఎట్లా వస్తుంది? ఎందుకంటే మనస్సు సాత్వికమై ఆ అనుభవాన్ని పొందాలిగా. అట్లా అయితే మనస్సు సాత్వికం కావాలి, ఆ సాత్విక మనస్సు ఒక అనుభవాన్ని పొందుతుంది. ఆ పొందిన అనుభవంలో నేను నాది అభిమానం అహంకారం కరిగిపోతుంది, భావం శుద్ధమవుతుంది. ఇంతవరకు అందరూ ఒప్పుకున్నారు. అందులో రాగద్వేషాలుంటే అది అనుభవం శుద్ధం కాదు, రాగద్వేషాలుంటే శుద్ధం కాదది. అది ఒక అనుభవంగా ఉండాలి, అది దివ్యానందం. అందులో ఆ అనుభవంలో వస్తే అందరికీ ఆనందం కలుగుతుంది, దుఃఖం తొలగుతుంది. ఇది మాత్రం మనకు కామన్. ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం దుఃఖరాహిత్యం, ఆనందం కలగటం, జన్మమరణ రాహిత్యం. ఇట్లాంటివి ఈ అనుభూతి యొక్క ఫలం మాత్రం అందరికీ సామాన్యం. అది అనుభవంగా కలగాలి అనేది సమానం. సాధనల్లో శమధమాదులు అంతఃకరణ శుద్ధి వివేక వైరాగ్యం ఇది సమానం. కాకపోతే ఆ పొందే అనుభవం విష్ణు అనుభవమా శివానుభవమా అక్కడ కొంచెంలా తేడా. అంటే ఆ అనుభవపు భాష్య ఆకారంలోనే తేడా పెట్టారండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అనుభవపు భాష్య ఆకారంలో తేడా. దాన్ని కృష్ణుడు అంటావా, రాముడు అంటావా, శివుడు అంటావా, కానీ పొందేది అనుభవం అంత మాత్రం ఉంది. కనుక మన వాళ్ళలో ఎక్కువ తేడా లేదు, చాలా దగ్గరకు వచ్చారు, కొంచెం చిన్నగా ఉంది అంతే. అయితే విషయంలో ఏకాభిప్రాయం లేదు అనేది వాళ్ళకు వర్తిస్తుంది, మనకు అంతగా వర్తించదు. అయితే ఈ ఒక విషయంలో ఏకాభిప్రాయం లేదనేది మన వాళ్ళలో కొంచెం చిన్నగా ఉన్నది. ఏమిటంటే ఆ పొందే అనుభవం పొందాలి, పొందే అనుభవపు టైపులో వేరే ఉన్నది, అనుభవపు టైప్ ఆకారంలో కొంచెం తేడా ఉన్నది. కృష్ణానుభవం పొందితేనే అది అనుభవం అని, రామానుభవం పొందితే అది ఇంకేదో అని, శివానుభవం పొందితే ఇంకేదో అని. కానీ అనుభవం పొందాలనేది అందరూ ఒప్పుకున్నారు. ఆ పొందే అనుభవపు రకంలో కొంచెం తేడా చెప్పారు, ఇంత ఉంది. అయితే ఇప్పుడు పాశ్చాత్యుల్లో ఇంతకంటే ఘోరంగా ఉన్నది, తర్వాత చెప్పుకున్నాం. పాశ్చాత్యుల్లోనైతే అసలు వాళ్ళకి అనుభవం అనేదే లేదు, సాధనలు కూడా ఒకే రీతిగా లేవు. శమధమాదులు వివేక వైరాగ్యాదులు ఎవరికీ అవసరం లేదు. ఎంత అహంకారం పొగురుభూతి కూడా, ఎంత అస్తవ్యస్త మెంటల్ కేసు కూడా వాడు దర్శన విచారం చెయ్యొచ్చు, తోచింది చెప్పుకోవచ్చు. తోచింది తన తర్కంతో సమర్థించుకుంటే చాలు. నువ్వు తోచిన దానికి గట్టి తర్కంతో అట్లా ఇట్లా అని తర్కం చెప్పితే చాలు. కొందరు ఎట్లుంటుందంటే తనదే కరెక్ట్ అన్నట్టు తిప్పి 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 తనదే కరెక్టు, అది చేస్తే తప్ప జరగదన్నట్టు అదే కావాలన్నట్టు తర్కంతో చెప్తాడు. కొందరు కుతర్కం అనిపిస్తుంది, కానీ వాడు అంటాడు అదే తర్కం. అట్లా ఎట్లాగైనా తర్కంతో దాన్ని సమర్థించేస్తే చాలు అది కరెక్ట్ అనిపిస్తుంది, అట్లా చేస్తారు వాళ్ళు. కొందరు ఉంటారు చూడండి, ఉదాహరణ నాకు వెంటనే తట్టడం లేదు, వాడు మాత్రం అదే సమర్థిస్తాడు, అన్నిటికీ అదే మంచిది, అందరికీ మంచిది అంటాడు. అంటే తర్కం అట్లా మాట్లాడేస్తాడు. అట్లా ఏదో తర్కం పెట్టి సమర్థించేసేసి మీరు చెప్పిన తర్కం బాగుంది కానీ అది మాత్రం అది కుదరదు అట్లా అనేస్తారు. కనుక పాశ్చాత్యంలో దర్శన శాస్త్రంలో ఒకటే లేదు అంటే, ఏకాభిప్రాయం లేదు అంటే ఎందులో లేదు? ప్రమాణాల్లో, అన్వేషణ పద్ధతుల్లో కొంచెం తేడా కలిగింది. సార్వత్రిక అనుభవం అద్వైతులు తీసుకున్నారు, ఒకానొక అనుభవం చాలు అని వెళ్ళు తీసుకున్నారు. అట్లా అది అనుభవమై ఉండాలి, ఇంత మాత్రం మన దర్శనకారులందరికీ సమానం. అది అనుభవమై ఉండాలి కానీ ఊరికే కల్పన కాకూడదు. ఆ అనుభవంలో శుద్ధి ఇంకొకటి, ఆ అనుభవం కూడా దుఃఖాన్ని తొలగించేది ఉండాలి, మనస్సును శుద్ధం చేసేది ఉండాలి, నిర్మలమై ఉండాలి, ప్రేమ ఆనంద స్వరూపాలు అందులో నిండి ఉండాలి. ఇక్కడ కామం, ఈ అనుభవం కామం.
నిజానికి చూస్తే అక్కడ ఒక విషయం చెప్పమంటారా? టైం అయిందా? ఇప్పుడు కృష్ణ భక్తులు ఇస్కాన్ వాళ్ళు ఒప్పుకోవటం, అభ్యుపగమ అంటే ఒప్పుకొని చెప్పడం అంతే. అభ్యుపగమ అంటే ఒప్పుకోవటం. అభ్యుపగమ వాక్యం చెప్తాను చూడు. అంటే మీకు తెలిసేమో అనుకుని నేను వదిలేశాను. మళ్ళీ చదివి చెప్తాను. అంటే అపౌరుషేయమును అభ్యుపగమ అంటే వేదం అపౌరుషేయమని ఒప్పుకోవటం. ఆ అభ్యుపగమముచే ప్రవృత్తులు అంటే బయలుదేరారు. అంటే వేదమును అపౌరుషేయముని ఒప్పుకొని బయలుదేరటం వలన ప్రవృత్తులు అంటే బయలుదేరటం, అంటే తమ సిద్ధాంతమును చెప్పుటకు బయలుదేరట. అభ్యుపగం అంటే ఒప్పుకోవటం. ఇక్కడ చూడండి, కృష్ణ ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. ఇస్కాన్ తెలుసా? మీరు ఏమంటారు? ఇస్కాన్ అంటారు, హరే కృష్ణ అంటారు. ఆ ఇస్కాన్ వాళ్ళు, హరే కృష్ణ వాళ్ళు ఏమంటారు? కృష్ణుడే నిజమైన పరమాత్మ. కృష్ణానుభవంలో మీకు కలిగే ఆనందం శివానుభవంలో కలగదంటారు. ఎందుకంటే శివుడు శ్మశానవాసి, అందులో ఏమనుభవం. మరి వాళ్ళు శివుణ్ణి కూడా ఆ దివ్యమైన రూపుడు, ఆనంద రూపుడు, సృష్టిస్థిరయకర్త అని మీరు చెప్పిన గుణాలు, మీరు చెప్పిన ఆ గుణాలు, ఆ భక్తిభావం, ఆ ఆనందం అంతా వాళ్ళు అంటున్నారుగా. ఇది ఊరికే మాటలో తేడానే కానీ నిజంగా తేడా లేదు. అది పాశ్చాత్యులు నిజంగా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు సగుణ దర్శనంలో వీళ్ళు విష్ణు దర్శనం, శివ దర్శనం, కృష్ణ దర్శనం, ఇంకేదో రకరకాల దర్శనాలు చెప్పినా అది అందరికీ అనుభవమే అన్నారు. అయితే మీకు కలిగినటువంటి కృష్ణ, రామ, శివాది దర్శనాల్లో ఆ అనుభవం కలిగేది ఏముంది? ఆనందం ఒకటే. చనిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ రాదు. ప్రపంచమంతా ఆనందంగా కనిపిస్తుంది. భయము, దుఃఖము, సంసారం అంతా తొలగుతుంది. ఇది అందరూ ఒప్పారే. అయితే మీ అనుభవానికి నువ్వు కృష్ణ రూపంగా చూసావు, వాడు శివరూపంగా చూశాడు, అంతే. ఇది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనిపిస్తుంది. చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు అంటారు, లేదు కృష్ణుల్లోనే అంత ప్రేమ ఉన్నది, నీకు శివుల్లో ఆ ప్రేమ రాదు. నిజమే, నీ మనస్సు కృష్ణుడినే పెట్టుకొని తలుచుకునేసరికి బాగు. ఇప్పుడు చూడండి, మీ కూతురునో కొడుకునో చూస్తే నీకు ఎంత ఆనందం కలుగుతుందో, ఆయన కూతుర్ని కొడుకుని చూస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది. దానివల్ల పోనీ ఇప్పుడు ఆయన కొడుకుని కూతురు నీకు చూస్తే నాకేం అనిపించదు, అందుకోసం ఇక్కడే ఆనందం ఉన్నది అంటే ఏమర్థం అది? ఎందుకంటే నీ భావం దీని మీద చేర్చావు. ఈ వ్యక్తి మీద నీ భావం పెట్టుకున్నావు కనుక నీకు ఆనందం, ఆ వ్యక్తి దాని మీద పెట్టుకున్నాడు కనుక ఆయనకు అది ఆనందం. కనుక ఆనందం ఒకటేనా లేదా? నీకు కూతురు కొడుకు అనేటువంటి భావంలో ఆనందం ఒకటేనా లేదా? ఆ భావంలో ఆయన ఆ వ్యక్తిని చూశాడు, ఈయన వ్యక్తిని చూశాడు. కనుక ఇది ఊరికే పరస్పరంగా చర్చించుకుంటే సమస్య తీరిపోయేది. దీంట్లో పెద్ద తేడానే లేదు అసలు. ఎందుకంటే ఆ దేవత సృష్టిస్థితిలయకర్త. శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి దర్శించుకుంటే ఆయన సృష్టిస్థితిలయకర్త అన్నారు. ఆయనకి శరణాగతి పొందాలి. నేను నాది అభిమానం పూర్తిగా కరిగిపోతుంది. భగవంతుడు మన దేహము, ఇంద్రియాల, మనస్సులో నిండిపోతాడు. మన సంకల్పాలన్నీ ఆయన చేతిలోకి అప్పగిస్తాం. ఆయనే మన సంకల్పాల ద్వారా చేయిస్తుంటాడు. మనస్సు నిర్మలం అయిపోతుంది. ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఇందులో తేడా లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరికీ వర్తిస్తాయి. అయితే ఈ అనుభూతికి నువ్వు కృష్ణ రూపంగా చూసావు, ఆయన శివరూపంగా చూశాడు, రామరూపంగా చూశాడు. మరి తేడా ఎక్కడ? అయితే దీనికి ఈ అనుభవాన్ని బోధించిన గురువు మధ్వాన్ని పెట్టుకున్నవాడు, రామానుజ పెట్టుకున్నాడు, అతను ఇంకెవరినో పెట్టుకున్నారు. మీ గురువును తేడా పెట్టుకున్నావు. ఆ అనుభవానికి పేరు, ఆకారం ఇంకొకటి పెట్టావు, కానీ అనుభూతి ఒకటిగానే ఉంది. ఆనందానుభూతి ఒకటిగానే ఉంది. అందుకోసం మన వాళ్ళలో పెద్ద తేడా లేదనిపిస్తుంది. తేడా ఎక్కడుంది అంటే సగుణానుభవం, నిర్గుణానుభవంలో తేడా వచ్చి, మనం నిర్గుణానుభవం ఏమో స్వతసిద్ధ అనుభవాన్ని గుర్తిస్తున్న జ్ఞానం చేత, వాళ్ళేమో సాధించి పొందుతున్నారు. అదంతే, అదొక్కటే తేడా. మన వాళ్ళలో తేడాలు ఉన్నాయి అంటే ఇంతే తేడా. నిర్గుణ సగుణలో తేడా. వీళ్ళు జ్ఞానంతో స్వతసిద్ధమైంది తెలుసుకుంటారు, వాళ్ళు భావంతో సాధిస్తారు అనుభవాన్ని. సాధించిన అనుభవాల్లో కూడా తేడాల, అభిప్రాయ భేదాలు ఉన్నాయి కదా, అంటే నోటి మాట అభిప్రాయాలే. అది పరస్పరం కూర్చొని చర్చించుకోక అపార్థంతో జరిగిందే కానీ నిజంగా మనం తటస్థంగా ఉండి అందరి అనుభవాలు చూస్తే ఒకటే ఉన్నాయి. ఆయన అనుభవమే, రామానుజన్మం, మధ్య అనుభవం ఒకటే. వాళ్ళకి తెలియక ఊరికి పరస్పరంగా వాదించుకుంటున్నారే కానీ వాళ్ళ అనుభవాలను మనం తటస్థంగా గమనిస్తే అందరూ ఒకటే రకంగా ఉన్నాయి. ఎందుకు? ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అహంగ్రహోపాసనలు, బ్రహ్మలోక ప్రాప్తికి షాండిల్య విద్య, దహర విద్య, మధు విద్య, ఇట్లాంటి ఉపాసనలు చెప్పితే ఆ ఉపాస్య దేవతా గుణాల్లో వేరే వర్ణించిన ఆ అనుభవం ఒకటే. అందుకే శంకరాచార్యులు చివరకు
ఇన్ని బ్రహ్మలోక ప్రాప్తి కోసం ఇచ్చినటువంటి అహంగ్రహోపాసనల్లో ఏది చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి అంటే అన్నీ ఒకటే, అన్నీ కలిపి చెయ్యాలంటే ఏ ఒక్కటి చేసినా చాలు అన్నిటి ఫలితం వచ్చేస్తుంది, అన్నిటిని కలపొద్దు, కలిపితే లేనిపోని విక్షేపం, మరి ఏ ఒక్కటి చేసినా అక్కడికే చేరతారు, అన్నీ చేసినట్టే అవుతుంది అని అక్కడ తేల్చేశారు సూత్రభాష్యం. కనుక సగుణ బ్రహ్మ ఉపాసన చేసి సగుణ బ్రహ్మ దర్శన వైకుంఠ ప్రాప్తి అక్కడ వీళ్ళు ఊరికే అపార్థంగా పరస్పరంగా భాష్య ఆకారాలను చూసి వాదించుకుంటున్నారే కానీ అనుభూతి ఒకటే జరుగుతుంది. కనుక అక్కడ తేడాలు లేవు, ఊరికే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ తేడాలు. కానీ పాశ్చాత్యుల్లో చూస్తే నిజంగా తేడాలు. ఎందుకంటే వాళ్లకు కుతూహలం తీరటమే, ఊరికే యోచిస్తూ పోతారు, అక్కడ ఎవరికీ అనుభవం లేదు. మీరు దర్శనం చదివేవాడు ఈ అనుభవం పొందాలని కోరుకోడు, ఊరికే వాడికి తోచింది వాడు చెప్తాడు, వీడికి తోచింది వాడు చెప్తాడు, ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు, కాదంటే ఇంకొకటి. కనుక అక్కడ ఏకాభిప్రాయం లేదు. నిజం మనలో సగుణంలో మూడు చెప్తాను, వాళ్ళకి ఏకాభిప్రాయం లేదు. మనకు రెండున్నాయి, సగుణం నిర్గుణం. నిర్గుణంలో ఏకాభిప్రాయం లేదన్న ప్రసక్తే లేదు, ఎందుకంటే నిర్గుణంలో అన్ని కలిసిపోతే ఇంకా ఏకాభిప్రాయమే మిగులుతుంది, ఇంకేమీ ఉండదు. అందరూ ఒకటైతే ఇంకా వేదాభిప్రాయంకి అవకాశమే లేదు. అవివాదో అవిరుద్ధశ్చ, అంతే కదా, అవివాదో అవిరుద్ధశ్చ. అక్కడ అందరూ ఒకటైతే ఇంకా ప్రశ్న లేదు, జవాబు లేదు. ఇక సగుణంలో అనుభూతిగా ఒక్కటి, ఆ అనుభవాన్ని వర్ణించి చెప్పటంలో చెప్పే పద్ధతిలో నోటి మాటలో తేడా అవుతుంది, కానీ అనుభవంగా ఒకటే. అనుభవం పొందాలన్నారు, వివేక వైరాగ్యం, ఆనందం, ప్రేమ, శరణాగతి ఇవన్నీ కామన్ ఉన్నాయి. అది ఒక అనుభవం కావాలన్నారు, అది కామనే. అయితే ఆ అనుభవాన్ని ఇతను కృష్ణుడిగా చెప్పుకున్నాడు, అతను రాముడిగా చెప్పుకుని శివుడిగా చెప్పుకున్నాడు, అక్కడ తేడా వచ్చింది. కనుక మన వాళ్ళలో పెద్ద తేడా లేదు, ఊరికే కమ్యూనికేషన్ గ్యాప్, పరస్పరంగా చర్చించుకుంటే తేడా ఏమనాలి, భేదం సమసిపోయేది. అది ఊరికే ఒకళ్ళదొకళ్ళు మాట్లాడుకోకుండా ఎవరి చోట వాళ్ళు ఉండటం వల్ల జరిగిందే కానీ మనలో ఒక రకమైన విషయం ఉన్నది, ఏకాభిప్రాయం ఉంది మనకు. కాకపోతే తేడా ఎక్కడంటే సగుణ నిర్గుణంలో తేడా. వాళ్ళేమో ఆ సగుణ అనుభవాన్నే మోక్షం అన్నారు, మన వాళ్ళేమో నిర్గుణం అన్నారు. అలా చెప్పటం వల్ల గౌడపాదులు అన్నారుగా, ద్వైతులేమో సగుణమే అన్నారు, మేము నిర్గుణం అన్నాము, వాళ్ళకు మాకు అభిప్రాయ భేదం లేదు అనేసారు. అదేమంటారు, పరస్పరం విరుద్ధ్యంతే తైరయం న విరుద్ధ్యతే. ద్వైతినో నిశ్చితాదృఢం అన్నారు చూడండి, పరస్పరం విరుద్ధ్యంతే తైరయం న విరుద్ధ్యతే. పరస్పరంగా వాళ్ళలో కొంచెం విరోధం అనిపించవచ్చు, కానీ మాకు ఎందుకు, అదే ఈశ్వరుణ్ణి సృష్టి స్థితిలయకర్త అని రామానుజ అన్నాడు, మధ్వ అన్నాడు, శైవుడు అన్నారు, నింబార్క వల్ల అందరు చెప్పింది అదే. అందరూ చెప్పింది సృష్టి స్థితిలయకర్త, అందరూ చెప్పింది జీవుల్ని రక్షిస్తాం, అందరూ చెప్పింది శరణాగతి, అందరూ చెప్పింది భక్తి, అందరూ చెప్పింది ప్రేమ, అందరూ చెప్పింది ఒకటే వైకుంఠ ప్రాప్తి. మరి తేడా ఎక్కడ, కొంచెం పై భాష్య తేడాలు. అదే బిఏ డిగ్రీ వాడు ఆ కాలేజీలో చదివాడు, వీడు ఈ కాలేజీలో చదివాడు, తేడానా? డిగ్రీలో తేడా ఉంది. అదే సిలబస్, అదే పుస్తకం, చెప్పిన టీచర్ వేరు, వాడు ఇంగ్లీష్లో చదివాడు, వీడు తెలుగు మీడియం చదివాడు, వాడు కన్నడ మీడియంలో చదివాడు, అంతేనా? అదే సబ్జెక్టు, అదే, ఇంత మాత్రం చేత మూడు వేరే అంటామా? అట్లున్నది వీడు. కనుక పెద్ద తేడాలు కావు. మన వాళ్ళలో ఒక రకంగా ఏకాభిప్రాయం ఉందనవచ్చు. అయితే పాశ్చాత్యుల్లో మాత్రం లేనే లేదు. సర ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. దాన్ని ఎంత సరళంగా చేద్దాం అనుకుంటున్నాం, సరళ వ్యావహారిక తెలుగులో. ఇగో మేము ప్రయత్నం మొదలు పెట్టాం, ఎన్నాళ్ళకి అవుతుందో ఇంకా అవుతుంది. దర్శనాలని మనం పెట్టుకున్న పేరే. ఎవరివి? బౌద్ధిక దర్శనాలు అనొచ్చు, కాల్పనిక దర్శనాలు, స్పెక్యులేటివ్ ఫిలాసఫీస్ అంటారు. ఫిలాసఫీ అంటేనే స్పెక్యులేటివ్. స్పెక్యులేషన్ అంటే కపోల, కల్పన. కపోల అంటే ఏమిటి? బుర్రలోని వచ్చినటువంటి బుద్ధి నుంచి చేసిన కల్పనలు. ఊరికి ఎటు తోస్తాడు కల్పించుకో, అంతే, ఊహించుకో. మ్యూజింగ్స్ అంటారు తెలుసా? మ్యూజింగ్స్, మన చలన్ రాస్తాడు చూడండి, తలా తోక లేకుండా ఎటు దోస్తట రాసే, నరం లేని నాలుక అంటారు చూడండి, అట్లా ఎటు దోస్తట రాసే, ఎటు దోస్తట అనేసే. ఇప్పుడు అన్నది 10 పేజీలకు మళ్ళీ విరోధం అవుతుంది, ఇప్పుడు అన్నది 2 పేజీలకు విరుద్ధం. మనస్సులో ఎటు దోస్తట అనేసే. ఆ చలన్ రాసిన ఏంటో మాట్లాడి ఎటు దోస్తట అనేసే. తర్కం పెట్టుకో, సమర్థించుకో, అంతే. కనుక అవి కేవలము కాల్పనిక దర్శనాలు అనొచ్చు, మన వాళ్ళవి అనుభవ రూప దర్శనాలు. కాకపోతే వైయక్తిక అనుభవాలు, సార్వత్రిక అనుభవాలు రెండే తేడా. అయితే వైయక్తిక అనుభవాల్లో కూడా ఎంత వైయక్తికమన్నా మనస్సు ఒకటే కదండి.
వైయక్తికముడు ఎక్కడికి పోతారు? ఎంత ఎంత వైయక్తికం అనటంలో తాత్పర్యం ఏమిటంటే, ఇప్పుడు ఆకలి దప్పులు వైయక్తికమా సార్వత్రికమా? మీ ఆకలి నాకు తెలుస్తుందా, నా ఆకలి మీకు తెలుస్తుందా? చైతన్యం అందరిలో ఒకటిగానే ఉంటుంది. ఇప్పుడు ఆకలి అంటే చాలా ఆకలి అంటాడు. చాలా అంటే ఎంత? చాలా అంటే ఎంత చెప్పొస్తుందా? బాగుంది అంటే చాలా బాగుంది అంటాడు. చాలా బాగుంది అంటే ఎంత చెప్పొస్తుందా? ఇగో నా అనుభవంలో ఇంత ఉన్నది అంటే మీకు అర్థమవుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది ఇగో ఇంత అని అర్థమైందంట. అంటే అనుభవంలో ఉన్నా, అందుకోసము అనుభవంలో ఉన్నా ఇతరులకు చూపించరాదు. ఎందుకంటే అతనిది అనుభవం, నా అనుభవం అని వేరుగా చూసుకుంటున్నాడు. కానీ ఒకే రకమైన అనుభవం, ఒకే రకమైంది కానీ ఒకే అనుభవం కాదు. ఇక అద్వైత చైతన్యంలో నువ్వు నేను అనేది తుడిచేసి ఒక్క అనుభవంలో కలిసిపోతాం. అక్కడ ఆ అద్వైత అనుభవంలో అది వైయక్తిక అనుభవం కాదు. ఎందుకంటే వ్యక్తుల్ని కరిగించేస్తే ఒక్క అనుభవం. ఆ అనుభవం నీది, ఆ అనుభవం నాది. ఉదాహరణకి పగలు అన్నాను. ఈరోజు ఏం వారం? ఏం వారం అండి ఈరోజు? సోమవారమా? ఈ సోమవారం నాదా, సోమవారం మీదా? నాది మీది అనలేము, అందరికీ ఒకటే. ఇది పగలు అన్నాము, మీ పగల నా పగల అనలేము, ఎందుకు ఒకటే అయింది ఇక్కడ. అట్లా అద్వితీయంలో అది మీ అనుభవం, మీ అద్వైత అనుభవం, నా అద్వైత అనుభవం లేదు. ఆ అనుభవంలో మీరు నేను తొలగిపోతే ఒక్కటవుతుంది. కానీ ఈ రామకృష్ణాది ఈ అనుభవంలో ఒకే రకమైన అనుభవం కలుగుతుంది. ఆకలి ఒకే రకం, కానీ మీ ఆకలి నాది కాదు, నా ఆకలి మీది కాదు, కానీ ఒకే రకమైన ఆకలి. అట్లా అందుకోసం అంటే ఎగ్జాక్ట్లీ నా అనుభవం మీకు ఎత్తి చూపరాదు అంతే చెప్పేది, కానీ అనుభవం ఉంది. మా ఆకలి మీకు చెప్పరాదు. ఆకలి అనేది అర్థమవుతుంది, నొప్పి అంటే అర్థమవుతుంది, కానీ మీ నొప్పి నాది కాదు, నా నొప్పి మీది కాదు, కానీ తెలుస్తుంది. ఒకే రకమైన నొప్పి అంటే ఒకే రకం కానీ ఒకటి కాదు. ఇక ఇప్పుడు పగలు, మీ పగలు నా పగలు ఒకే రకమైంది అంటారా? మీ సోమవారం నా సోమవారం ఒకే రకమైంది కానీ ఒకటి కాదు అంటామా? రకం లేదు అక్కడ, ఒకటే ఉంది, రెండు లేవు అక్కడ. అట్లా అద్వితీయ అనుభవంలో ఒకటే అనుభవం. ఇక ఈ సగుణానుభవంలో ఒకే రకమైన, ఎందుకు? ఆనందం ఒకటి, సృష్టిస్తులే ఒకటి, శరణాగతి ఒకటి. ఆ శరణాగతిని అందుకే చెప్పాను కదా, ఇప్పుడు తన కూతురు కొడుకో లేక భార్యనో భర్తనో ఆ ప్రేమ అతనికి, ఇతనికి తన వాళ్ళ మీద ప్రేమగా అనుభూతి ఒకటే, వ్యక్తులు వేరైనా అనుభూతిగా ఒకటే. అట్లా అందుకోసం మీది వేరు మాది వేరు అంటే ఒకే రకమయ్యాను, వ్యక్తులు వేరైనా రకం ఒకటే. అట్లా అక్కడ అంత మాత్రం తేడా చెప్పొచ్చు మన సగుణ దర్శనాల్లో. కానీ అద్వితీయ దర్శనంలో ఒకే పగలు మీది కాదు, నాది కాదు, ఒకటే. అందుకని అట్లా ఒకటే ఉంటుంది, ఒకే రకం కాదు. ఇక ఈ సగుణంలో ఒకే రకం గనక అంటే ఎగ్జాక్ట్లీ ఎత్తి చూపరాదు. ఇక నా అనుభవం ఇది అంటే నీది అంటే, నా ఆకలి అంటే మీరు మీ ఆకలిని చూసుకొని నా ఆకలిని అర్థం చేసుకుంటారు, కానీ నా ఆకలి మీకు తెలియదు. ఓహో ఆకలి అంటే ఇట్లయింది అని మీ ఆకలి ద్వారా చూసి అర్థం చేసుకుంటారు. ఒకే జాతి కానీ ఒక్కటి కాదు, అంత మాత్రం తేడా. అందుకోసం సగుణ అనుభవాల్లో శరణాగతి ఒకటే, దివ్యానందం ఒకటే, అవి ఒకటే కలుగుతాయి. కాకపోతే ఆ ఆనందానికి వాడు రాముడి ఆకారంతో పేరు పెట్టాడు, కృష్ణ ఆకారంలో చూశాడు, శివ ఆకారంలో చూశాడు. అదే ఆనందానికి, అదే శరణాగతికి. ఎందుకంటే రాముడిని చూస్తే వీడికి శరణాగతి కలుగుతుందట, శివుడిని చూస్తే కలగదు. కొందరు అంటారు శివుడు ఎప్పుడెంత శాంతంగా ఉంటాడు, పాపం అమాయకుడు, భోళా శంకరుడు, ఎవరేడు అదిగినా ఇచ్చేస్తాడు, శత్రువు వచ్చిన రాక్షసులు వచ్చినా వరం ఇచ్చేస్తాడు. శివుణ్ణి చూస్తే ఎంత అమాయకత, పాపం ఎంత బాగుంది అంటాడు. అంటే శివుణ్ణి చూస్తే నా హృదయం కరిగిపోతుంది. శరణాగతి ఒక్కటి, నేను నాది అని అభిమానం కరిగిపోవటం ఒక్కటి. అది నీకు శివుణ్ణి చూస్తే కరిగిందా, రాముని చూస్తే కరిగిందా, కృష్ణుని చూస్తే కరిగిందా లేదా? చాలా వాళ్ళు అంటారు లేదు. ఇస్కాన్ వాళ్ళని చూశాను, కృష్ణుడిలో రాధాకృష్ణుడిలో ఉన్న ప్రేమ మీ దీంట్లో శివుడిలో ఉండదండి అంటాడు. లేదు శివుడిలో అంటాడు. ఇక్కడ చూడు ఎంత దివ్యమైన ఉన్నది చూడండి, రాధాకృష్ణుల్లో ఉండేటువంటి ప్రేమ మిగతా వాటిలో ఎక్కడుంది అంటాడు. ఇప్పుడు సీతారాముల్లో ధర్మం ఉన్నది, కానీ ఆ ప్రేమ ఎక్కడుంది? ఇక్కడ చూడండి రాధాకృష్ణుల్లో ఎంత దివ్యమైన ప్రేమ అంటాడు. అంటే వీడు చూసింది అక్కడ లేదంటాడు, అంతే. మరి వాళ్ళని అందరూ చెప్పుకున్నది ఒకటే. ఉపాసనలో మీ ఇప్పుడు దివ్యానుభవం అంటే ఈ అనుభవం మాత్రం ఒకటేగా. ఆ అనుభవాన్ని నువ్వు పేరు పెట్టుకొని ఆకారం పెట్టింది వేరు, దాన్ని నువ్వు ఇంగ్లీష్ పేరులోనో ఇంకేదో పేరులో పెట్టచ్చు, కానీ ఉన్నది ఒకటేగా.
అట్లా ఒకే రకమైన అనుభూతి. అది వైయక్తిక అనుభూతి ఎందుకన్నామంటే అందులో ఇంకా నువ్వు నేను అనేది తేడాలు ఉన్నాయి. అందరూ కలిసిపోరు అందులో. అందులో సగుణ పరమాత్మలో మనం అందరం ఒకే అవయవాలు అవుతాం. అదే పరమాత్మలో, విశ్వరూప పరమాత్మలో మీరు నేను అందరం కలిసి ఉన్నాం, కానీ ఒక్కటి కా. ఇంకా మీరు నేను ఉంటాం అట్లా. అద్వితీయంలో సుషుప్తిలో లాగా ఇంకా నీ సుషుప్తి నా సుషుప్తి లేదు. అక్కడ సుషుప్తిలో నువ్వు నేను లేకపోతేనే సుషుప్తి. అదే సుషుప్తి, అదే సుషుప్తి అంటే అదే సుషుప్తి మీకు నాకు ఉన్నది అంటే మీకు నాకు లేకపోవటమే సుషుప్తి. మీకు నాకున్నది ఏమి మాట అది? అదే సుషుప్తి మీకు నాకున్నది అనలేము, మీరు నేను లేకపోతేనే సుషుప్తి. అట్లా ఒక్క సుషుప్తిలో రెండు లేదు, ఇది తేడా. అందుకోసం మన దర్శనాల్లో అద్వైతంలో కొంచెం తేడా ఉన్నది, మన దర్శనాలన్నింటిలో ఒక సామ్యం ఉన్నది. అందుకే మన వాళ్ళందరిలో ఇంత పోరాడుతున్నారు ఎందుకు? అందుకే రామకృష్ణ వివేకానంద ఒకే అనుభవం పట్టుకుని ఊరికే తగాదాలు చేస్తున్నారు అనవసరంగా. కమ్యూనికేషన్ గ్యాపే. నువ్వు చెప్తుంది అది, వీళ్ళు చెప్తుంది ఎందుకు ఇట్లా? ఒక వైష్ణవులు ఏదో ఒకటి, వైష్ణవులదా శైవులదే, శైవులు అనుకుంటాం, శైవులది ఏదో శ్రీశైలం వాళ్ళ పత్రికలో చాలా ఏళ్ల కింద చదివాను. అందులో విశిష్టాద్వైతుల అనుభూతి, దాన్ని శైవుల అనుభూతి అని అన్ని పోలిస్తే అన్ని ఒకటే అయ్యాయి. అన్ని ఒకటే అయ్యాక చివరికి ఎక్కడ తేడా అంటే దీన్ని వీళ్ళు శివాని పేరు పెట్టారు, దీన్ని రామాని పేరు పెట్టారు. చూస్తే వాళ్ళు వర్ణిస్తున్న అనుభవం అంతా ఒకే రకంగా ఉన్నది అన్నాడు. మరి ఏమిటో పేర్లు వేరే పెట్టామంతే, రెండు ఒకటే ఉన్నాయి, అంతా ఒకటే. కాకపోతే వాడు శివుడిని పేరు పెట్టాడు, రాముడిని పేరు, అంతే తెల. మరి ఇంత ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్, అంతేకన్నా. అందుకే ఇప్పుడు ఈ అహంగ్రహోపాసనల్లో చాందోగ్యలో ఇచ్చినవి, బృహదారణ్యకు వచ్చిన రకరకాల ఉపాసనలు ఇస్తే అన్నిటికీ బ్రహ్మలోక ప్రాప్తే ఫలం, అన్నిటికీ బ్రహ్మలోక ప్రాప్తి. మరి అట్లాంటప్పుడు ఆ ఉపాసనల్లో తేడాలేం లేదు, కొంచెం చూసే దృష్టి వేరే కానీ అదొకటి. ఓకే, ఓం శాంతి. చివరికి మీరు అన్నట్టు వార్తికమే అయిపోతుంటుంది, మరి వద్దనుకున్నాను అట్లాగే అవుతుంది.